బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ఈ మధ్యాహ్న కాలం ముందు మరొకసారి ప్రభు సన్నిధిలో ఉండటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం మనకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి అలాగే నిలబడి ఉండగా మనం దేవుని వాక్యాన్ని చదువుకొని కూర్చుందాం. ప్రియులారా, ప్రతి ఒక్కరూ బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి యెహోషువ గ్రంథం వైపు తిప్పాలని కోరుతున్నాను. ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయులు దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగుదుముగాక. చాలు, మరో లేఖన భాగం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు, ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం వైపు తిప్పుదాము. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడనైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నాత్సెరహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీయుల మన్య మందలి గాయాషు కొండకు ఉత్తర దిక్కునున్నది. ఆ తరువాత వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూ నుండి వారి శత్రువుల చేతికి
వారిని అప్పగించాను గనుక గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్టు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఇంకొక లేఖనం చదువుకొని కూర్చుందాం ప్రియులారా, నాతో కలిసి అలాగే నిలబడి ఉండగా గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీరెంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణమగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించారా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖన ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తకు ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడు. సంగతి స్పష్టమే. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు దేవా, నీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాలం ముందు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దేవ, వాక్యం ముందుకు సమీపిస్తున్నాము తండ్రి. నీవే వాక్యానికి అనువాదికుడై ఉన్నావు నాయన. ఓ దేవ, గ్రంథం యొద్దకు మేము సమీపిస్తున్నాం తండ్రి. నీవే వాక్యాన్ని విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాలం ముందు దేవతని ఆసక్తితో వచ్చిన ప్రతి ప్రాణాన్ని, ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క నీ కుమార్తెని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. వాక్యం వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది ప్రభువా. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు ప్రభువా. దేవ, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాము. నీవే రంగం మీద నిలబడండి ప్రభువా. స్వేచ్ఛగా కదిలాడండి తండ్రి. ఆత్మను పూర్తిగా కదిలింపుని నాయన. జలముల మీద అల్లాడిన అదే పరిశుద్ధాత్ముడు మరొక్కసారి ప్రభువా ఈ యొక్క ప్రజల మీద అల్లాడునుగాక నాయన. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకే కృప చూపించమని, నీవే కృప చూపించమని దేవతని అంతం వరకు నీవే అధ్యక్షత వహించి, నాయకత్వాన్ని వహించి, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరు కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది. ఈ మధ్యాహ్న కాలం మందు మరొకసారి ప్రభు సన్నిధిలో ఉండటము చాలా సంతోషం. ఏమైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఏమైనా దేవుని వాక్యాన్ని వినడానికి ఆనందిస్తున్నారా? హల్లెలూయా. మరి ప్రియులారా, ఆలస్యం చేయకుండా నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. చాలా సమయమైంది కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెబుతున్న వాక్యం మీద మీ దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. అటు ఇటు దిక్కులు చూడొద్దు, ఎవరు పిల్లలతో ఆడుకోవద్దు. తిన్నగా దేవుని వాక్యాన్ని గమనించండి. నేను చెబుతున్న వాక్యాన్ని స్పష్టంగా పట్టుకోవాలని కోరుతున్నాను. ఆమేన్. మరి మనము బుధవారం నాడు మాట్లాడుకున్న అంశాన్ని నేను కొద్దిగా ముందు కొనసాగిస్తాను. నేను బుధవారం పూట మనం మాట్లాడుకున్న అంశం ఏంటి ప్రియులారా? బైబిల్ స్టడీలో మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారుగా మీరు పరిపూర్ణమగుదురా? ఆత్మానుసారంగా మీరు ప్రారంభించబడిన మీ యాత్రను శరీరానుసారముగా మీరు పరిపూర్ణము చేస్తారా? అదే మనము మాట్లాడుకుంటూ
ఎత్తబాటు వరకు తమ విశ్వాసాన్ని కాపాడుకొనుట అవసరం. ఎత్తబడే వరకు, అంటిల్ ద ర్యాప్చర్ యు కీప్ ద రెవల్యూషన్. ఆమేన్. విశ్వాసాన్ని ఎత్తబాటు వరకు కాపాడుకోవాలి. ఎత్తబాటు వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మధ్యలో విశ్వాసం పోతుందని అర్థమే కదా. కాపాడుకోవటం అనే మాట వాడబడుతుందంటే అపహరించేది ఏదో జరుగుతుంది అక్కడ. ఐ హ్యావ్ కెప్ట్ ది ఫెయిత్ అని పౌలు వాక్యం పలికాడు. నేను నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటున్నాడంటే విశ్వాసాన్ని పోగొట్టే దయ్యాలు ఉన్నాయని అర్థం. అసలు విశ్వాసం అంటే ఏంటి? దేని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు చాలా ప్రాముఖ్యం. దేని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేని గురించి పౌలు మాట్లాడుతున్నాడు? దేన్ని కాపాడుకోవాలి? హల్లెలూయా. గమనించండి, ప్రతి కాలంలో కూడా ఋతువుకు సరిపడే ఆత్మీయ ఆహారం వస్తూ ఉంది. ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా, సంస్కర్తల ద్వారా దేవుడు వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని పంపించేటప్పుడు వాక్యము నీ యొద్దకు వచ్చేటప్పుడే వాక్యాన్ని స్వీకరించే ఒక దప్పిక, వాక్యాన్ని స్వీకరించుటకు దేవుని హృదయాన్ని తెరిచే పంపిస్తున్నాడు. అంతే కదా. వాక్యాన్ని నువ్వు స్వీకరించాలంటే ఆ వాక్యముకే ముందు నువ్వు హృదయాన్ని సిద్ధపరిచి ఉండాలి. సిద్ధపరిచేది ఆయనే, మొక్క వేసేది ఆయనే, భూమిని దున్నేది ఆయనే, విత్తనం నాటేది ఆయనే, ప్రవక్తను పంపింది ఆయనే, ప్రవక్తను స్వీకరించుట కోసము హృదయం తెరిచింది కూడా ఆయనే. అందుకే నేను వాక్యంలోకి వచ్చా బ్రదర్, నా సొంత ప్రత్యక్షత బట్టి, నా సొంత నిరీక్షణ బట్టి, నా సొంత భక్తిని బట్టి నేను వచ్చానని చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. బైబిల్ చెబుతుంది, దేవుడు లూదియా హృదయం తెరవగా పౌలు చెప్పిన ప్రతి మాట ఎక్కిందంట. ఆమేన్. దేవుడు లూదియా హృదయాన్ని తెరవగా పౌలు చెప్పిన ప్రతి మాటలన్నీ ఎక్కుతున్నాయి అంట. అంటే దేవుడు హృదయం తెరిస్తే తప్ప వాక్యం అర్థం కాదని అర్థం ఇక్కడ. అంతేనా? కొద్ది బిగుసుకున్న వాతావరణం కొద్ది ఫ్రీ అయితే బాగుంటుంది. ఆమేన్. చూడండి, వాక్యము వెళ్ళాలంటే మొదటిగా అక్కడ వాక్యము స్వీకరించే వ్యక్తులు ఉండాలి అక్కడ. అది ఏ కాలంలో అయినా సరే పిల్లారా, అది పౌలు కాలమైనా, ఐరేనియస్ కాలమైనా, మార్టిన్ కొలంబా, లూథర్, వెస్లీ, విలియం బ్రానమ్ కాలమైనా సరే, ఈయన వాక్యం ప్రకటించాలంటే అది ఎంత అతీతమైన వాక్యమైనా, ఎంత అతీతమైన వాక్యమైనా అది చెబితే ప్రజలందరూ అంటే చాలా గందరగోళపడతారు ఆ వాక్యానికి, బయట వాళ్ళు. కానీ ఆయన ప్రకటిస్తున్న వాక్యం, దేవుడు ఒక వ్యక్తిలో అతీతమైన వాక్యం పెట్టాడంటే ఖచ్చితంగా ఆ వర్తమానాన్ని స్వీకరించే, ఆ వర్తమానికుడి యొక్క వాక్యాన్ని స్వీకరించే ప్రజలు ఖచ్చితంగా ఉండి తీరాలి అక్కడ. అంతేనా? దేవుడు ఊరకనే వాక్యాన్ని పంపించడు, ఉట్టిగాని వాక్యాన్ని ప్రసంగించడు. ఆయన గోడలకు వాక్యం చెప్పడు, ఆయన సృష్టికి వాక్యం చెప్పడు. ఆయన సృష్టే దేవుని వివరిస్తూ ఉంటుంది. ఆల్రెడీ సృష్టిలో వాక్యం ఉంది. అంతేనా కాదా? ఇప్పుడు వాక్యం ఎవరికి అవసరం అంటే పడిపోయిన ప్రజలకు అవసరం. పడిపోయిన ప్రజలకు దేవుడు మరలా ఆ ప్రజల్ని తిరిగి పునరుద్ధరించాలంటే, ఆ ప్రజల్ని మరలా దేవుడు తీసుకొని తన స్థానంలో పెట్టాలంటే వారికంటూ వాక్యం కావాలి. హల్లెలూయా. అందుకే విలియం బ్రానమ్ వాక్యం నమ్మాలంటే వాడు ముందుగా ఎన్నికలో ఉండాలి. ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే వాక్యాన్ని పట్టుకోగలడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు విలియం బ్రానమ్ యొక్క జీవితంలో గమనిస్తున్నారు మీరు? విలియం బ్రానమ్ అంటే ప్రవక్త జీవితంలో దేవుడు వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని లాగటం మనం చూడగలం. కొద్ది జాగ్రత్తగా నా మాటను పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను వీఆర్ ఆల్ ద మెసేజ్. మనమందరం వర్తమానంలో ఉన్నామా? ప్రపంచం మొత్తము దరిదాపుగా విలియం బ్రానమ్ యొక్క వర్తమానం కిందే ఉంది. అందరంటే నా అర్థము డినామినేషన్ నుంచి బయటకు వచ్చి ఈ వాక్యము ద్వారా చాలామంది పట్టబడ్డారు ఈ వాక్యానికి. కానీ కొద్దిగా నేను చెబుతున్న డిఫరెన్సియేషన్ పట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను. కొద్దిగా వ్యత్యాసం, అది కష్టతరం కాదు, కానీ దేవుడు హృదయాన్ని కానీ ఓపెన్ చేస్తే మీరు పట్టుకోగలరు. అది నా చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో అది లేదు. కానీ వాక్యం అంటేనే ఇరుపక్షాలు పనిచేస్తుంది. ఇటు వర్తమానికుడి యొక్క స్వరము, ఇటు ఎన్నిక.
ఆమేన్. ఎన్నిక ద్వారా వాక్యం అర్థమైంది నీకు. ఏ ట్రైనింగ్ ద్వారా నీకు అర్థం కాదు వాక్యం. ఎన్నిక, బై ఎలక్షన్, ఎన్నిక ద్వారా నీకు వాక్యం లోపలికి వెళ్తూ ఉంటుంది. అది కొద్ది జాగ్రత్తగా గమనించండి. నేను చెబుతున్న ఈ మాటలు మాత్రము చాలా జాగ్రత్తగా వినాలి. విలియం బ్రానము వర్తమానికుడు, ఈ కాలానికి ప్రవక్త. ఈ ప్రవక్త చెబుతున్న వాక్యాన్ని స్వీకరించాలంటే స్వీకరించే జనులు అక్కడ ఉండాలి. ఆమేన్. విషయం ఏంటంటే విలియం బ్రానములోనే చాలా మలుపులు ఉన్నాయి. నీవు ఎంత స్టేజ్లో ఆ వ్యక్తిని చూస్తున్నావో చాలా ప్రాముఖ్యం. ప్రవక్తని నువ్వెంత స్టేజ్లో చూస్తున్నావు అన్నదే ప్రాముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రవక్త స్వస్థపరిచేటప్పుడు కూడా వాక్యం ప్రసంగించాడు ఆయన. మొదటి ఈడ్పులో కూడా ఆయన వాక్యం ప్రసంగించాడు ఆయన. రెండవ ఈడ్పులో కూడా ప్రవక్త వాక్యం ప్రసంగించాడు. మూడో ఈడ్పులకు వచ్చేసరికి ఇది ప్రపంచానికే చాలా విరుద్ధమైన బోధది. అంటే ఎన్నికల్లో ఉన్నవాడు తప్ప ఎవడు స్వీకరించలేనంత లోతైన బోధన చేశాడు ఆయన. గమనించాలి మీరు. విలియం బ్రానమ్ ప్రకటించిన ఆ మూడు ఈడ్పు భాష, ఆ థాట్ఫుల్ టీచింగ్, ఆ మూడు ఈడ్పు వాక్యం అంతా కూడా అందరికీ అర్థమయ్యేటట్టు ఆ వాక్యం ఉండదు. అది వర్తమానికుడిలోనే స్టేజ్లు ఉన్నాయి. వర్తమానికుడిలో నువ్వు స్టేజ్లు కనిపెట్టవలసింది వాక్యం ద్వారా మాత్రమే నీకు అర్థమవుతుంది. గమనించండి. అందుకే ఎన్నికల్లో ఉన్నవాడు ప్రవక్త ఉన్న హై స్టేజ్కి వెళ్ళగలడు. ఎన్నికలో ఉన్నవాడు అంటే పునరుద్ధానం కొరకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పరిపూర్ణంగా పట్టుకోలేరు ప్రవక్తని. ప్రవక్త ఎత్తబడే ప్రజలు ఎంత లోతుగా అయితే ఉంటారో అంత లోతుగా ప్రవక్తను దేవుడు తీసుకెళ్ళాడు. గమనిస్తున్నారా? ఒక ఎత్తబడే వధువు ఎంత పరిపక్వం అవ్వాలో అంత పరిపక్వతలోనికి ముందు ప్రవక్తను దేవుడు తీసుకుని వెళ్ళాడు వర్తమానికుణ్ణి. ఆమేన్. అందుకే మీరు వాక్యంలోకి లోతుగా వెళ్ళేటప్పుడు మీరు ప్రవక్తను గమనించారంటే ఇంత లోతుగా ప్రవక్త వెళ్ళాడా అనిపించింది మీకు. ఒక మనిషిని ఇంత డీప్గా లాక్కెళ్ళటమా, ఒక మనిషిని ఇంత లోతుగా నడిపించి అంత గొప్ప అధికారం ఇవ్వటమా? లైక్ ఏ గాడ్. విలియం బ్రానమ్ను చూశారంటే ఆయన అచ్చం మీకు దేవుడే. లిటిల్ క్రియేటర్, చిన్న సృష్టికర్త భూమి మీద ఆయన. గమనించండి. అంతగా చెయ్యాలంటే అంత వాక్యం వచ్చి ఉండాలి అక్కడ. కేవలం వాక్యం ప్రసంగించలేదు ఆయన. ప్రవక్తకు దేవుడు వర్తమానాన్ని ఇవ్వాల. నాట్ ఓన్లీ థస్ సే ద లార్డ్. మిగతా ప్రవక్తలకు విలియం బ్రానమ్ తేడా ఏంటంటే ప్రవక్త కేవలము థస్ సే ద లార్డ్ మాత్రమే కలిగి లేడు. ఏదో అరణ్యములకు వెళ్ళడము, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడనే మాట పట్టుకొని సంఘానికి వచ్చి చెప్పేవాడు కాదు ఆయన. కొద్ది క్లారిటీగా నా మాట మీరు పట్టుకోండి. అంశంలోకి వెళ్ళాలంటే మీకు ఇది క్లారిటీ అవ్వాలి. ఏదో అరణ్యంలో ఒక 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ఆమేన్ ప్రపంచానికి కావలసిన వాక్కు తీసుకొని వచ్చేవాడు కాదు విలియం బ్రానమ్ అంటే. వధువు ఎలాగైతే రోజు ప్రత్యక్షత ద్వారా కట్టబడుతుందో ఈ విధానంలో దేవుడు విలియం బ్రానమ్ని చెక్కాడు ఆయన. అందుకే ప్రపంచానికి ఆశ్చర్యం విలియం బ్రానమ్ అంటే. ఏంటి దస్సేదలాడు ఉంటున్నాడు ఒక పక్క. పోల్చుకుందామంటేనేమో మిగతా సేవకులు పోల్చుకుంటారు. విలియం బ్రానమ్ నేను కూడా ఆ వాక్యం చెప్పాను. రాత్రిపూట నేను ఉన్నప్పుడు కూడా ధ్యానిస్తున్నప్పుడు వాక్యాన్ని ఇదే ప్రేరేపణ నాకు కూడా వచ్చింది అని పక్కన వాళ్ళు చెబుతున్నారు. కానీ ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి విలియం బ్రానమ్ నిలబడి దస్ సే ద లార్డ్ అంటున్నాడు. మళ్ళా ఈ వాక్కు మనకు లేదేంటి? అన్నిట్లో బాగానే ఉన్నాడు. హీలింగ్లు ఇస్తున్నాడు, మనకు కూడా షేర్ అవుతున్నాయి. వివేచన శక్తి మనకు కూడా షేర్ అయిపోతుంది. ఆ ప్రత్యక్షత అంటే అవి కూడా షేర్ అవుతున్నాయి. కానీ బలిపీఠం దగ్గరికి వెళ్ళగానే దేవుడు నాతో బలంగా దిగివచ్చి దస్ సే ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అంటున్నాడు. ఈ ఒక్క మాట మాత్రం ప్రపంచానికి లేదు. గమనిస్తున్నారా? ఇంకోటి గమనించండి. దస్ సే ద లార్డ్ అనే వాక్యము అలా తీసుకొని ఇలా చెప్పువాడు ప్రవక్త కాదు, మన ప్రవక్త. కొద్ది క్లారిటీగా మీరు వినాలి. ప్రవక్త జీవితం ఎందుకు పుత్ర స్వీకారమైందంటే, ప్రవక్త ఎందుకు లిటిల్ క్రియేటర్ అయ్యాడంటే కేవలము సమాచారము తీసుకొచ్చి బోధించేవాడు కాదు ఆయన. ఇర్మియా సమాచారాన్ని బోధించేవాడు.
ఏషియా సమాచారాన్ని బోధించేవాడు. గమనిస్తున్నారా? మీరు ప్రవక్తలు మొత్తం గమనించండి. దర్శనాన్ని చూసి రాసేవాళ్ళు, దస్సేదలాడు బోధించేవాళ్ళు. కానీ ప్రవక్త అలా కాదు. ప్రవక్త పునాదే ప్రత్యక్షత మీద కట్టబడింది. నాట్ దస్సేదలాడ్. యెహోవా ఈలాగు సెలవిస్తాడనే మాట మీద మాత్రమే కట్టబడాల విలియం జీవితం. ఆయనకి ప్రత్యక్షత అనే బండ ఉంది. ఈ బండ మీదే కట్టుకుంటూ వచ్చాడు ఆయన. లైక్ ఏ పౌల్. మీరు గమనించండి, పౌలు ఎప్పుడైనా దస్సేదలాడ్ అన్నాడా? కానీ దస్ సేత్ ద లార్డ్ అనే మాట పలకకపోయినా పౌలు పలికిన ప్రతి మాట కూడా బైబిల్లో రాయబడింది. ప్రొఫెట్ ఏమన్నాడు? దస్ సేత్ ద లార్డ్ కలిగిన వాడు మాత్రమే ప్రొఫెట్ అన్నాడు. కానీ పౌలు కలిగి ఉన్నాడా? కానీ ఎందుకు పౌలు పోల్చాడు ప్రవక్తగా? సంఘకాలాన్ని దూతగా పెట్టేటప్పుడు ఎలా పెట్టగలిగాడు ప్రవక్తగా? అతను ప్రత్యక్షతలో చూస్తున్నాడు, సమస్తాన్ని దర్శనం చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. జరగబోయే సంగతులు చూస్తున్నాడు, జరిగిన సంగతులు చూస్తున్నాడు, ఆది కాండంలోకి వెళ్తున్నాడు. ఇంకా సృష్టి లేనప్పుడే, అణువు పరిమాణము లేనప్పుడే, హల్లెలూయా, సమీపింపరాని తేజస్సులో అమరత్వం వహించి నివసిస్తున్నవాడు అన్నాడు ఆయన. చూడండి ఎంత ప్రయాణం చేస్తున్నాడు పౌలు. ఇవన్నీ ప్రవక్త గమనించాడు. ఇతను కేవలం అపోస్తులు మాత్రమే కాదయ్యా, పౌల్ ఈజ్ అ ప్రొఫెట్ ఆఫ్ గాడ్. అతను దేవుని యొక్క ప్రవక్తే ఉన్నాడని పౌల్ని గమనించాడు ఆయన. ఇప్పుడు గమనించండి కొద్దిగా జాగ్రత్తగా. విలియం బ్రానమ్ జీవితంలోనే కేవలం విలియం బ్రానము దస్సేదలోడు మాత్రమే కలిగి లేడు. ప్రవక్తను మనం అలా కొలమానం వేయకూడదు. మన ప్రవక్త ఎలాంటి వాడు అంటే, మనం ఎలాగైతే దినదిన ప్రత్యక్షతలో భాగమయ్యి మన జీవితం యొక్క పురోభివృద్ధిని పొందుకుంటున్నామో, ఆమేన్, విలియం బ్రానమ్ కూడా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద్వారా వచ్చాడు ఆయన. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అందుకే 47లో ఒక మాట చెప్తే 55లో ఇంకో మాట చెప్తాడు. పురోభివృద్ధి, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. హల్లెలూయా. చాలామంది అంటారు, మీ ప్రవక్త ఇక్కడ తప్పు చెప్పాడు, పలానా వర్తమానంలో ఎలా అన్నాడు, ఎలా అన్నాడు అంటాడు. అవును, అన్నాడు ఆయన. ఆయన కూడా మన వాళ్ళే వచ్చాడు. కొద్ది గమనించాలి. 47లో ఏ మాట అయితే చెప్పాడో 50లో ఆ మాట చెప్పడు ఆయన. 50లో ఏ మాట అయితే చెప్పాడో 55లో ఆ మాట చెప్పడు. 55లో ఏ మాట అయితే చెప్పాడో 60లో ఆ మాట చెప్పడు. నేను చెబుతుంది దస్సేదలోడు కాదండి, గమనించాలి. వాక్యం నేను చెబుతుంది. అంటే ప్రత్యక్షత చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలాగైతే మాటలు వచ్చాయో, ఆ విశ్వాసం యొక్క మాటలు ప్రత్యక్షతలు అవి బోధించాడు ఆయన. కానీ ప్రత్యక్షత పెరుగుతూ పెరుగుతూ ఉన్నప్పుడు, కండరాలు వస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ విశ్వాసం ఒక పదార్థంగా మారి, ఒక ఇమేజ్గా మారి పెరుగుతూ ఉన్నప్పుడు ఆయన భాష మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది, పరిపక్వత మారిపోతుంది. హల్లెలూయా. కానీ యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడనే మాట మాత్రం మారదు. అర్థమైందా మీకు? ప్రత్యక్షతలో పరిమాణం ఉంది, కానీ దస్సేదలోడులో పరిమాణం లేదు. ఎంతమందికి అర్థమైంది? ఇదేమో జీవితం ద్వారా వచ్చేది, అదేమో దేవుడి మాట. డిఫరెన్స్ అర్థమవుతుందా? రెవల్యూషన్ అనేదేమో నీ జీవితం ద్వారా దేవునికి బోధించుకుంటూ వచ్చేది. కానీ దస్సేదలోడు మాత్రము చిన్నప్పటి నుండి పలికినా అది తుదే. సమూయేలు ఎవరు? ప్రవక్త. చిన్నప్పుడే చెప్పాడా? ఏలి చనిపోబోతున్నాడు, ఏలి కుమారులు మరణించబోతున్నారు. కిందే ప్రవచనం, చిన్నప్పుడే ప్రవచనం వచ్చేసింది. అది అతను దాని ప్రోగ్రెస్ అవసరం లేదు. దానికి దస్సేదలోడికి ప్రోగ్రెస్ అవసరం లేదు. అర్థమైందా మీకు? అందుకే ప్రవక్తను దేవుడు అలా తేలా. ఆమేన్. ఒక క్రైస్తవుడిగా పెంచి, ఒక వర్తమాన బిడ్డగా పెంచి, ఆ మాట ఇచ్చేసి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు మాట ఇచ్చేసి తీసుకొని రాలా. మనం ఎలాగైతే పెరుగుతామో వధువు తన అనుభవాల ద్వారా రావాలి. కాబట్టి దానికి ముందే ఒక పనిని దేవుడు సిద్ధపరిచాడు అక్కడ. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించారంటే మన ప్రయాణం అంతా అలా కనబడతా ఉంటుంది. అరే, నాకు జరిగింది, విలియం బ్రానమ్ కూడా జరిగిందా? ఎస్. ఎందుకంటే మన అనుభవాలు, ప్రవక్త యొక్క అనుభవాలు రెండు ఏకమవుతూ ఉంటాయి. హల్లెలూయా. గమనించండి. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, ప్రారంభములో ప్రారంభించిన విశ్వాసపు యాత్ర
కొద్ది జాగ్రత్త గమనించాలి. ప్రారంభంలో విలియం బ్రానమ్కి ఇచ్చిన ఈ ప్రత్యక్షతపు మార్గం యొక్క యాత్ర, ఈ ప్రయాణము తుది వరకు కొనసాగిస్తూ వెళ్ళాల. ఆమేన్. ఎందుకంటే మధ్యలో చాలా దయ్యాలు వస్తూ ఉంటాయి. నువ్వు ప్రకటిస్తుంది తప్పని, నువ్వు బోధిస్తున్న రెవల్యూషన్ రాంగ్ అని, ఇక్కడ బైబుల్ అలా లేదు, ఈ ప్రవక్త ఇలా అని లేదు, ఆ ప్రవక్త ఇలా అని లేదని చాలా మాటలు వస్తాయి. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ అతను ప్రకటిస్తున్న వాక్యం పక్షాన్ని నిలబడే బాధ్యత ప్రవక్తకు ఉంది. కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటేనే పరుగుని కడముట్టించినట్టు. ఆమేన్. ఇప్పుడు గమనించండి, విలియం బ్రానమ్ జీవితంలో స్టేజ్లు ఉన్నాయి. వర్తమానికుడి యొక్క జీవితంలో స్టేజ్లు ఉన్నాయి. నువ్వు ఎంత స్టేజ్లో ఆయన చూసావన్నదే ప్రాముఖ్యం. నేను అదే కొద్దిగా బుధవారం నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మోషేలో వాళ్ళు చూసింది కేవలము మన్నా ఇచ్చేది చూశారు, బండలో నీళ్ళు ఇచ్చేది చూశారు, ఎర్ర సముద్రాన్ని చీల్చింది మాత్రమే చూశారు, 10 తెగుళ్ళు రప్పించింది మాత్రమే చూశారు. కానీ మోషే దేవుని కలుసుకుంటున్నప్పుడు ఎలాంటి అనుభవంతో కలుసుకున్నాడో, మోషే ఎలాగ దేవుడిలాగా మారగలిగాడో ఇవన్నీ వాళ్ళు చూడట్లే. వాళ్ళు, మీకు అర్థమైందా? మీకు వాళ్ళు ఏ సాక్ష్యాలు చెబుతున్నారంటే మోషే చేసిన బహిరంగ సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. జాగ్రత్తగా వినాలి మీరు. మోషే చేసిన బహిరంగ సాక్ష్యాలు, బహిరంగ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు వాళ్ళు విని అవి చెప్పుకుంటున్నారు వాళ్ళ క్యాంపులో, శిబిరవల్లో. కానీ యెహోషువ చూస్తుంది దాన్ని కాదు. వర్తమానికుల్లో ఏదో మలుపు జరుగుతుంది. వాళ్ళు ఎందుకు మోషేని వదిలిపెట్టారు? ఇజ్రాయెల్ ప్రజలు మోషేని వదిలిపెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు చూసింది కేవలం అవి మాత్రమే. ఒక వ్యక్తి దేవుడై ఉంటే ఎవరిని వదిలిపెడతారండి? ఒక వ్యక్తి దేవుడై ఉంటే, నీవు దేవుడు అన్నాడు ప్రజలకైనా. మోషే పలికిందే శాసనం. నేను పలకను మోషే, నువ్వు పలుకని చెప్పాడు ఆయన. మొదటి నిర్గమానికి ప్రవక్తే మోషే, రిడీమర్ ఆయన. సాధారణ ప్రవక్త కాదు మోషే అంటే. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడికి మాట్లాడినట్టే. అంత స్టేజ్కి వెళ్ళాడు మోషే. చూడండి, ఇప్పుడు వాళ్ళు దేన్ని గమనిస్తున్నారంటే మోషే బయట చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే చూస్తున్నారు. కానీ దేవుడు మోషేతో ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాడో మీకు అర్థమవ్వాలి ఈ మాట. మోషేతో దేవుడు ఎంత ముఖాముఖిగా ఉన్నాడో, దేవుడు మోషేని ఎలా చెక్కుతున్నాడో, ఈ చెక్కుబడి మాకు కూడా కావాలి ప్రభువా. ఆమేన్. యెహోవా మోషేని చెక్కుతున్న చెక్కుబడి, ఒంటరిగా వర్తమానికి లాగుతున్న లాగుడు, అది మాకు కావాలి ప్రభు అన్న వాళ్ళే యెహోషువ కాలేబై ఉన్నారు. గుర్తుపట్టండి, వర్తమానికుడిలో జరుగుతున్న మలుపులు చాలా ప్రాముఖ్యం. మీరు దాన్ని పట్టుకునే కోణం చాలా ప్రాముఖ్యం. మిమ్మల్ని స్టాండ్ చేయాలంటే అదే చాలా ప్రాముఖ్యం. ఆమేన్. అర్థమైందా మీకు? అందుకే ప్రవక్త ఆఖరికి వచ్చేసరికి ఆయన వర్తమానాన్ని మీరు గమనించండి, చాలా వ్యత్యాసంగా బోధిస్తాడు ఆయన. ప్రవక్తను దేవుడు లాగిన తర్వాత ఆయన బోధిస్తున్న టీచింగ్, ఆయన బోధిస్తున్న బోధంతా కూడా కేవలము ఎవడైతే మరి ఎత్తబడేవాడు ఉన్నాడో, రెయిన్బో ట్రౌట్ వాడు ఉన్నాడో, ఆమేన్, వాళ్ళు మాత్రమే పట్టబడేటట్టుగా బోధించాడు. కేవలం వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వాళ్ళు దాన్ని అనుభవించినప్పుడు, అంటే వాళ్ళు జీవితం ద్వారా ఆ మార్గంలోకి వెళ్ళి అనుభూతి చెందినప్పుడు ప్రవక్తను చూడగా అరే స్పష్టంగానే ఉంది కదా, ఈయన చెబుతున్న వాక్యం చాలా స్పష్టంగా ఉందే, నాకు క్లారిటీకి అర్థమైపోతుంది కదా. వింటున్నారా మీరు? స్పష్టంగా ఉంది ప్రవక్త బోధించిన వాక్యం. ఆయన జీవితము, ఆయన వాక్యం స్పష్టంగా నాకు కనబడుతుంది. అది నాకు కూడా నా జీవితంలో భాగమవుతుంది, నాకు అర్థమవుతుంది, నా జీవితంలో భాగమవుతుంది. అదే ప్రత్యక్షత నేను కూడా పొందుకుంటున్నా. గమనిస్తున్నారా మీరు? చూడండి, ఇది ఎలా ఉంటుందంటే ఆయన్ని లాగిన లాగుడు నీకు లాగబడితేనే నీకు అర్థమవుతుంది. కొద్దిగా నేను దాన్ని వివరిస్తాను. నేను చాలా ప్రాముఖ్యం అది.
మెసేజ్లు చదువుకుండా వెళ్ళిపోవటం వేరు. నువ్వు 47 నుంచి 65 దాకా మొత్తం చదువు. నువ్వు ఏం చెబుతావంటే ప్రవక్తల మలుపులు చెబుతావు. గమనించాలి, నువ్వు ప్రవక్తల మలుపులు చెబుతావు. ఇప్పటి నుంచి 56 దాకా 55 దాకా ఈ పూల్, ఆమేన్, పలానా దగ్గర నుంచి పలానా దాకా ఈ పూల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆ పూల్, ఈ 3 ఇడ్పులు జరిగాయని మనం చెబుతాం ప్రవక్తలోది. కానీ గమనించండి, ఎన్నికలో ఉన్నవాడికి జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు సంఘాల్లో ఎవరైతే ఎన్నిక చేపట్టాడో, సంఘాలలో ఎవడైతే ఎన్నిక చేపట్టాడో, ఎన్నిక చేయబడిన వాడికి ఏం జరుగుతుందంటే ప్రవక్తని ఏ విధంగా అయితే దేవుడు లాగాడో, ఏమేన్, ఆవరణంలో నుంచి కొద్దిగా లోపలికి ఏమేన్, ఈ స్థలంలో నుంచి కొద్దిగా లోపలికి లాగని దేవుడే వ్యక్తిగతంగా లాగుతున్నాడు. అందుకే విషయం ఏంటంటే రాత్రికి రాత్రే దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు, లాగేస్తున్నాడు. ఉదయకాలంగా చేంజ్ అయిపోతుంది. ఏంటి? వాతావరణం, స్థలం మారిపోయింది, స్పిరిచువల్ ప్లేస్, ఆత్మీయమైన స్టేజ్ మారిపోయింది. నైట్ ఏమో సహోదరుడితో కూర్చొని వాక్యం మాట్లాడాడు, ఇంటికి వెళ్ళాడు, దేవుడు దర్శించాడు, అప్పటికే లాగేశాడు. ఏమేన్, ఈ యెరూషలేములో ఉన్న వాళ్ళుగా పత్రాలు పట్టుకున్నాడు, అధికారం దగ్గర నుంచి వస్తున్న పత్రాలు, అపోస్తులను చంపేస్తాం పరవని పత్రాలు పట్టుకున్నాడు. ఇవి తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళే లోపే జరిగిపోయింది ఇక్కడ మార్పు. అది వాళ్ళకి అర్థం కావట్లా. ఏంట్రా, మన దగ్గర పత్రాలు తీసుకున్నాడు, అధికార పట్టాలు తీసుకెళ్ళాడు, అపోస్తులను చంపేస్తానన్నాడు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిపోయింది అబ్బా? లాగుడు జరిగిపోయింది అక్కడ. కొద్దిగా జాగ్రత్తగా వినాలి. దాన్ని నేను లేఖనంలో చూపిస్తాను. ఒకసారి నాతో కలిసి బైబిల్ తీయండి. కొద్దిగా మీకు అది చెప్తే అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు ఆయన. అది ఒక్క నిమిషం నేను చూపిస్తాను. అది ఐ థింక్ అది గలతీ రాసిన పత్రిక అనుకుంటా. గలతీయులకు రాసిన పత్రిక అనుకుంటా నేను. అంటే ప్రవక్త దాన్ని ఎలా పోల్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఆయన స్కూల్ మాస్టర్తో పోల్చాడు. ప్రవక్త కూడా ట్యూటర్. 4వ అధ్యాయమా, స్కూల్ మాస్టర్. గలతీ 3:24 అండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు, విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే ఏ మనిషి అయ్యాడంట? మనిషి కాదు అయింది, లా. ధర్మశాస్త్రమే బాల శిక్షకుడు ఆయనంట. గమనించారా పౌలు యొక్క ఆలోచన ఎలా ఉందో? ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యం. అది వాక్యము కూడా బాల శిక్షకుడు అవుతుందా? అవుతుంది. ఆ తర్వాత చదవండి. అయితే విశ్వాసం వెల్లడి అయిన గనుక, ఇక బాల శిక్షను క్రింద ఉండము, ఇంకా బాల శిక్షకుడి కింద ఉండము. ప్రవక్త దీన్ని పోలుస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం తీసుకొని, కాళ్ళ కిందేమో చంద్రుడు ఉన్నాడు, ఆమెమో సూర్యుని ధరించుకొని ఉంది. అంతేనా? కాళ్ళ కింద చంద్రుడు ఉన్నాడు, మరి ఆ యూదుల సంఘమేమో సూర్యుని ధరించుకొని ఉంది. అంటే ధర్మశాస్త్రము కలిగిన వాడైనా, అంటే బాల శిక్షకుని విడిచిపెట్టంట సంఘం ఎక్కడికి వెళ్ళిందంటే విశ్వాసంలోకి వెళ్ళిందంట. అంటే ధర్మశాస్త్రంలో విశ్వాసం లేదని చూపిస్తుంది. ఇది కేవలము చరిత్రలో జరిగిపోయింది బ్రదర్ అనేది కాదండోయ్. చరిత్రలో జరిగింది చెప్పుకుంటే నాకేం రాదు, నీకేం రాదు. సాతాను అనేవాడు ఎల్లప్పుడూ కూడా ఒకే దగ్గర దాక్కొని ఉండడు. వాడు తెల్లని గుర్రంగా వచ్చాడంటే అక్కడ గుర్తుపడితే వాడు వెంటనే దిగేసి రాజకీయంలోకి వెళ్తాడు వాడు. అట్టని ఆ తెల్లని గుర్రము కంటిన్యూ అవ్వకుండా ఉంటుందంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
తెల్లని గుర్రం ఎక్కి దిగగానే వాడు ఎర్రని గుర్రం ఎక్కుతాడు. ఇదే ఒక్కడే అండి. మరలా స్వారీ చేస్తూ దిగి వాడు మళ్ళీ ఏ గుర్రం ఎక్కాడు? నల్లని గుర్రం ఎక్కాడు. ఈ పరిచయం ముగిసిన తర్వాత పాండువర్ణపు గుర్రంగా మారాడు. ఆమేన్. అంటే నలుపువాడే, ఎరుపువాడే, తెలుపువాడే, పాండువర్ణపు గుర్రం వాడే, మొత్తం వాడే. ఒక్క మనిషే వాడు నిత్యము జీవిస్తూ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఆమేన్. అంటే ధర్మశాస్త్రం అనేది కూడా ఒక దగ్గర ఉండేది కాదు అని చూపిస్తుంది. ఇది ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన మాత్రమే కాదు, స్టిల్ లెటర్ ఈజ్ కంటిన్యూయింగ్. మనుషుల్ని చంపేది ఏంటంటే అక్షరము. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది దేని గురించి అంటే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచి, పాపం అనగా అవిశ్వాసము, అవిశ్వాసాన్ని తెప్పించేది అక్షరం. ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రవక్త లోపల జరిగిన దశను మీరు గమనించాలి. ఈ వాక్యానికే ప్రవక్తకు ఆత్మ అటాచ్ చేయబడుతుంది. కొద్దిగా లోతుగా నేను దాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వినండి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యం ఇవి. ఈ పుస్తకాన్ని పట్టుకొని, పాత నిబంధన పుస్తకాన్ని పట్టుకొని, బైబిల్ పట్టుకొని పౌలు అరేబియాకి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. అరేబియాకి వెళ్ళిన తర్వాత పుస్తకం మార్చలా. నేనేదో ఉత్తిగా రాపించాలే ప్రవక్తల చేత, నిజానికి రాయాల్సింది అవి కాదు అని చెప్పి చెప్పలా. పుస్తకాన్ని తీసుకెళ్ళాడు. ధ్యానిస్తుంది కూడా ఈ పుస్తకమే, ధ్యానిస్తుంది కూడా ఇదే పుస్తకం. ఈ పుస్తకాన్ని మొత్తం తీసి ధ్యానిస్తున్నప్పుడు గమనించాలి, మలుపు ఎక్కడ జరుగుతుందంటే అప్పుడు దాకా ఆ వ్యక్తి పుస్తకం చదువుతున్నాడు. ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ఒక్క వాక్యాన్ని స్పష్టంగా పౌలు ధ్యానిస్తున్నాడు. కానీ అర్థం కావట్లా. అర్థమైనట్టు అనుకుంటున్నాడు. నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, మీకే 4 ముక్కలు రా పేతురు అంటున్నాడు. యేసు వచ్చింది నిన్నగాక మొన్నరా నాయన, కుర్రోడోడు, వాడు చెప్పడం, మీరు నమ్మటం, వాడు వెనకాల మీరు పరిగెత్తడం, ఇవన్నీ పౌలు లోపల ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఎందుకంత లోతుగా ధ్యానించి చంపాలని చూశాడంటే దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి చంపాలని చూస్తుంది. అంటే వాక్యం ప్రజలను చంపుతుందా? నిశ్చయంగా చంపుతుంది. ఇప్పుడు గమనించండి, అరేబియాకి ఈ వ్యక్తి వెళ్ళిన తర్వాత, అరేబియాకి వెళ్ళిన తర్వాత అక్షరానికి ఆత్మ జోడించబడింది. వాక్యం మొత్తం తెలిసిన పౌలు ఎక్కడున్నాడు? శాస్త్రం అనే బాల శిక్షకుడు కింద ఉన్నాడు. గమాలీల పాదాలు కాదు బాల శిక్షకుడు. వినాలి మీరు. ఇక్కడ పౌలు మాట్లాడుతుంది ధర్మశాస్త్రం అనే గమాలీయేలు పాదాల దగ్గర వ్యక్తి గురించి మాట్లాడట్లా. గమాలీయేలు నా శిక్షకుడు, నా బాల శిక్షకుడు అంటం లేదు. పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్రమే బాల శిక్షకుడు. అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేను స్కూల్ మాస్టర్. నా స్కూల్ మాస్టర్ ధర్మశాస్త్రం. ఆమేన్. సరే, సిలబస్ మారుద్దామంటే సిలబస్ మారకూడదు. సేమ్ సిలబస్, పాత నిబంధనలు తీసేయకూడదు, సిలబస్ మారకూడదు, అదే సిలబస్. కానీ దానికి ప్రస్తుత కాలం యొక్క ఆత్మను జోడిస్తాను నేను. విశ్వాసం మీకు అర్థమైందా? కొనసాగించబడుతున్న విశ్వాసం అంటే అది. ప్రారంభంలో ఆ దినానికి వచ్చిన మెస్సయ్య ఆత్మ, క్రీస్తు యొక్క బయలుపాటు ఎప్పుడైతే పౌలుకు తగిలిందో ఈ ఆత్మ చేత ఆయన వాక్యం చదివాడు. ఆయన వింటున్నారా? ప్రవక్తనికి వాక్యం ఇచ్చాడు. ఒకసారి నా మాట వినండి మీరు స్పష్టంగా. ప్రవక్త మనకి వాక్యం ఇచ్చాడు. ఆయన ప్రసంగాలు చెప్పాడు. ఆయన ఆ ప్రసంగాలు ఫైనల్, రైట్. కానీ ఎలాగైతే పాత నిబంధనకు ఆత్మ అటాచ్ చేయబడిందో, అరేబియాలో ఎలాగైతే పాఠానికి ధర్మశాస్త్రం అనే స్కూల్ టీచర్కి ఎలాగైతే ఆత్మ జోడించబడిందో, ఈ వర్తమానాలకి కూడా నీకు వ్యక్తిగతంగా ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధాత్మ జోడించబడితే తప్ప నీకేం అర్థం కాదు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? కన్ఫ్యూజన్. ఆత్మనికి జోడించబడాలి. ఈ వాక్యానికి ఆత్మ జోడించబడలేదనుకో, నువ్వు ఈ వాక్యం ఎక్స్పైర్ వాక్యం లాగా చూస్తావు. చదివేసా అంటావు. కానీ నువ్వు పౌలు గమనించు,
హెబ్రీ పత్రిక రాశాడంటే అక్కడ మోషే రాసింది కొంత భాగమే రాస్తాడు. మోషే రాసింది నిజానికి కొంత భాగమే, కానీ దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం రాస్తూ ఉంటాడు. ఆ మెల్కిసెదెకు ఎవరో కాదు, ఆయన అమ్మ నాన్న లేనివాడు, హల్లెలూయా, ఆయన ప్రధాన యాజకుడు, వీళ్ళు రోజు అర్పిస్తున్నా, వీళ్ళు మామూలు యాజకులు ప్రధాన యాజకులు వెళ్ళి రోజు అర్పిస్తున్నా, రక్తాన్ని తీసుకెళ్తున్నా, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ప్రాయశ్చిత్తం జరగలేదు. కానీ మన ప్రధాన యాజకుడు ఒక్కసారి వెళ్ళాడు, హల్లెలూయా, ఒక్కసారి రక్తం పట్టుకొని వెళ్ళాడు, అందరికి విమోచన జరిగిపోయింది. ఇవన్నీ ఎట్టొస్తున్నాయి? ఆ కాలానికి తేబడిన ప్రత్యక్షతనే ఆ మార్గంలో ఆ ఆత్మకు ప్రవక్త అటాచ్ చేయబడ్డాడు. ఇది లేకుండా నువ్వు అక్షరం పట్టుకుని వెళ్ళినా కానీ రేపన్నాకు నువ్వు పడిపోతావు. ఎవ్రీ ఏజ్ హ్యాడ్ ఎ స్పిరిట్, రెవల్యూషన్ స్పిరిట్ ఉంది. ప్రతి కాలానికి కూడా దేవుడు పట్టుకునే విషయం ఏంటంటే ఇటు వాక్యాన్ని ఇస్తున్నాడు, అటు పక్క ఆత్మని ఇస్తున్నాడు. ఈ రెండు ముక్కంటే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా మీకు? ప్రవక్త నోట్లోంచి ప్రసంగించిన ఇదే దేవుడు అర్థము చేసుకున్నట్టుగా నీ లోపల ఉండవలసింది ఆయన. అందుకే ప్రొఫెట్ పదే 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 చెప్పేవాడు ఆయన. ఇంటలెక్చువల్ మైండ్ వాళ్ళకి ఇది అర్థం కాదు. అక్షరం అక్షరంగా వెళ్ళిపోతుంది, అక్షరం అక్షరంగా వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయింది, కానీ వాళ్ళ ఆత్మలోకి వాక్యం వెళ్ళదు, అంతరాత్మలకు వాక్యం వెళ్ళదు. హల్లెలూయా. కానీ ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వాక్యములకు వచ్చారో కదా నేను అంటుంది. ఎవరైతే ప్రవక్తను పొందారో నేను అంటలా, ఎవరైతే పుస్తకాలు కలిగి ఉన్నారో అని అంటలా నేను. ఎవరైతే ఈ గడి యొక్క ఆత్మను పొందారో, ఎవరైతే ఈ గడియ ప్రత్యక్షతను పొందారో, ఎవరి లోపలైతే ఇరుపక్కలు ఉండాలా. ప్రవక్త రైటే, దాంట్లో డౌటే లేదు, కానీ ప్రవక్తను అర్థం చేసుకోవాలంటే నీకు ఆత్మ కావాలా. అర్థమైందా మీకు? నీ దగ్గర ఆత్మ లేకుండా ప్రవక్తను స్వీకరించి నీ గదిలో పెట్టుకున్నా ఈ వాక్యం నీకు అర్థం కాదు. ఇదే లాక్ అంటే. అందుకే ఆయన 7 ఉరుముల చేత గ్రంథాన్ని ముద్రించాడు. ఆయన 7 ఉరుములు అంటే ఆయనే. 7 ఉరుములు అంటేనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీతో ఉంటే తప్ప నీకు వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. అందుకే ప్రవక్త లోపల జరిగిన మలుపు చాలా ప్రాముఖ్యం. ఆయన ఎలా తేపడ్డాడు, ఎలా మరి ప్రవక్తను దేవుడు లాగాడు అన్నది నువ్వు జ్ఞానంగా తెలుసుకోవటం కాదు. 56లో పలుకుబడి పరిచయం చేశాడు, 63లో మేఘంగా దిగి వచ్చాడు. మరి ఇక్కడే పలుకుబడి పరిచయం అయిపోయింది కదా, మరలా కొత్త ఏంటి అక్కడ, మేఘానికి ప్రత్యేకత ఏంటి నీకు అర్థం కాదు. అలాగా నీ జీవితంలో జరుగుతున్న మలుపులు బట్టి, ఇంకోసారి చెప్తా వినండి, మీ జీవితంలో జరుగుతున్న మలుపులు దేవుణ్ణి లాగుతున్న లాగుడు బట్టి ఆయన నీకు అర్థమవుతాడు. దీన్ని బట్టి కాదు నేను అంటుంది, నిన్ను లాగాల ఆయన, అండర్స్టాండింగ్ మార్చాలి ఆయన, అవగాహన పెంచాలి ఆయన. స్కూల్ మాస్టర్ దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు రైతులకు వెళ్ళాలి. నువ్వు ఇంకా నా స్కూల్ మాస్టర్ చాలు, రుద్దిన ఏ రుద్దుతూనే ఉంటా, ఏ బి సి అంటే సరిపోదు. ఎన్నాళ్ళు ఉంటావు స్కూల్లో? లా ఈజ్ అ స్కూల్ మాస్టర్, ఫెయిత్ ఈజ్ అ లెక్చరర్. అసలు చెప్పేవాడిని పట్టుకోవాలి మనము. హల్లెలూయా. ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు కాదు మనకు కావాల్సిందే, విశ్వాసాన్ని బోధించే వాళ్ళు కావాలి, రెవల్యూషన్ బోధించాలి వాళ్ళు. అందుకే పౌలు అన్నాడు, నేను అప్పుడు దాకా అన్నేళ్ళు ఉన్నా, అన్ని సంవత్సరాల పాటు నేను గ్రంథం పట్టుకుని పరిపూర్ణంగా ధ్యానించిన, ఐఆమ్ అండర్ ద స్కూల్ మాస్టర్. ఆత్మ లేకుండా నువ్వు ఎన్నాళ్ళు పుస్తకాలు పట్టుకున్నా యు ఆర్ అండర్ ద స్కూల్ మాస్టర్. ధర్మశాస్త్రం అంటే మీకు అర్థమైందా? దాన్ని కేవలం పాత్ర మందిని ముడేసేసి అప్పటి నుంచి కృప వచ్చేసింది. అప్పుడు దాకా ధర్మశాస్త్రం ఆ తెర చిరిగిన తర్వాత కృప వచ్చింది అనుకోకూడదు. అవును, కృప వచ్చింది, రైటే. అయినప్పటికీ మీరు గమనించండి, ఆత్మ లేనిది ప్రతిదీ కూడా ధర్మశాస్త్రమే. ప్రతి కాలంలో వస్తున్న పరిశుద్ధాత్మ, ప్రత్యక్షపు ఆత్మ, ఆ రెవల్యూషన్ వే నీకు కానీ లేకపోయినట్లయితే నీవు చదువుతున్న ప్రతిదీ కూడా నీకు ధర్మశాస్త్రంలాగే కనపడుద్ది. కొద్దిగా దాని క్లారిటీ ఇస్తాను.
జాగ్రత్తగా వింటారా? ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ధర్మశాస్త్రము ఎంత గొప్పదంటే ఒక మనిషిని శాపంలో పెడుతుంది. అది ఏంటి ధర్మశాస్త్రం అంత పవర్ ఉందా? పాపానికి జీవాన్ని ఇచ్చేదే ధర్మశాస్త్రం. పాపానికి జీవాన్ని, పాపాన్ని చంపేది కాదు, పాపానికి జీవాన్ని ఇచ్చేది ధర్మశాస్త్రం. చూద్దాం ఒకసారి. ధర్మశాస్త్రము అలాగే ఫెయిత్. నువ్వు విశ్వాసంలోకి వచ్చావా లేదా నువ్వు ధర్మశాస్త్రంలోనే ఉన్నావా అన్నది చాలా ప్రాముఖ్యం ఇప్పుడు. ఆమేన్. ఒకసారి గమనిద్దాం మనము. అసలు ధర్మశాస్త్రం క్రియలు అంటే ఏంటి, కార్యాలు అంటే ఏంటి? ఇప్పుడు కూడా ధర్మశాస్త్రం పనిచేస్తూనే ఉన్నదా లేదంటే ముగించిపోయిందా? హల్లెలూయా. ఎలాగ ధర్మశాస్త్రం పనిచేస్తుంది ఈ కాలంలో మనం చూద్దాం ప్రియులారా. బై విలియం బ్రానమ్ మెసేజెస్. విలియం బ్రానమ్ వర్తమానంలో కూడా స్కూల్ టీచర్ జ్వరబడ్డాడు. లా ఉన్నాడా? ఉన్నాడు. ఏంటి మాట విలియం బ్రానమ్ది కదా, 7వ దూత అంటే కృపా వర్తమానం కదా, అయినా వచ్చాడు. ఎలా వచ్చాడు? స్కూల్ మాస్టర్ లాగా వచ్చాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, విలియం బ్రానమ్ ప్రసంగించిన ప్రసంగాలలోనే మెయిన్ పార్ట్ క్లోజ్ చేయబడుట, సాధారణమైన భాగాలు మొత్తం బహిరంగపరచబడుట మెయిన్ ఉద్దేశం. అసలు విలియం బ్రానమ్ నడిపించబడిన ప్రత్యక్షత అనే వే ఆత్మానుసారమైన నడక. ఒక మనిషి ఈ వాక్యం ద్వారా దేవుడిలాగా మారగలడు. ప్రవక్తకి ఇవ్వబడిన ఈ వాక్యము ఒక వ్యక్తిని దేవుడిలాగా మార్చింది నువ్వు నిజంగా పట్టుకుంటే. ఆ కోణంలో ధర్మశాస్త్రం ఏంటంటే, మనము సంఘశాఖలోంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వర్తమానం పొందుకున్నాం. ఓకే, ప్రస్తుతానికి మనం మెసేజ్ అనుకుందాం. ఇప్పుడే స్టార్టింగ్ మనం వచ్చిన వర్తమాన ప్రజలు మనము. ధర్మశాస్త్రం ఏంటంటే, వర్తమానములో చెప్పబడుతున్న వాటిని తూచా తప్పకుండా పాటించుట. నేను చెబుతుంది ఎగ్జాక్ట్ రైట్. తూచా తప్పకుండా వాక్యం చెప్పిన దాన్ని పాటించుట. ఎలాగంటే విలియం బ్రానమ్ అన్నాడు, ప్రవక్త అన్నాడు, ఏమని అన్నాడంటే ఇవన్నీ పెట్టుకోవద్దు అన్నాడు. స్టార్టింగ్ నుంచి వెళ్దాం మనం మొత్తం నీట్గా. ఆమేన్. విలియం బ్రానమ్ ఏమన్నాడంటే ప్రవక్త ఇవన్నీ పెట్టుకోవద్దు అన్నాడు. ఆమేన్ అన్నాడా? ఇవన్నీ ప్రవక్త ఏమన్నాడంటే అలంకరణ పెట్టుకోకూడదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే జాకెట్లను కింద కుట్టించాలన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే స్కట్టింగ్స్ వేయకూడదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే మేకప్లు పెట్టకూడదు అన్నాడు. మీరందరూ ఇక్కడే ఉన్నారు. మేకప్లు వేయకూడదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే ఐబ్రోస్ కత్తిరించకూడదు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే ఐ హీల్స్ వేయకూడదు అన్నాడు. ఇవన్నీ ప్రవక్త అన్నాడు. ఆమేన్. అవును, ఇది వాక్యము. దీంట్లో ఏమాత్రం కూడా రాంగు లేదు, అని వాస్తవం అది. ఇప్పుడు ప్రవక్త అన్న వాటిని మొత్తాన్ని తీసుకొని మనమందరం కూడా సరిచేపట్టాం. మనం ఐబ్రోస్ తీసుకోవట్లేదు, ఐ హీల్స్ వేయట్లేదు, లిప్స్టిక్ వేయట్లేదు, మేకప్లు చేసుకోవట్లేదు, జీన్స్ ప్యాంట్లు వేయట్లేదు, స్కట్టింగ్స్ వేయట్లేదు. ఆమేన్. మనము ప్రవక్త వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకున్నాం. ఆమేన్. మరి దీంట్లో మరణం ఎక్కడుంది? ఈ మార్గాలలో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ మార్గంలో మరణం ఏమైనా కనపడుతుందా? ఒక సభ్యత కలిగిన క్రైస్తవురాలు తయారవుతుంది, ఒక శారా తయారవుతుంది, ఒక రెబెకా తయారవుతుంది. ఎందుకంటే పెండ్లి కుమారుడికి అవసరమైనదంతా కూడా ఈయన ఎరిగాడు కాబట్టి, ఈయన వచ్చి వాక్యం చెప్పుడు బట్టి పెండ్లి కుమార్తె సిద్ధపరచబడుతుంది. ఇక్కడ ఎటువంటి మరణం కనబట్ల మనకి. కానీ ఎందుకు నేను వీటన్నిటిని చెప్పుకుంటూ వచ్చానంటే, ధర్మశాస్త్రం అనగా అసలు ఏంటంటే చెప్పబడిన వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, చెప్పబడిన వాక్యాన్ని క్రియతో సంబంధం లేకుండా జాగ్రత్తగా వినాలి. నువ్వు ఎక్కడ దాకా వాక్యం చేయగలవో నేను చెబుతాను.
ఒక క్రైస్తవుడిగా, ఒక మెసేజ్ బిలీవర్గా వీళ్ళు ఎక్కడ దాకా వాక్యం తీసుకుంటారో నేను చెప్పగలను. ఇప్పుడు నువ్వు మెసేజ్ బిలీవర్గా కనపడాలంటే, అంటే వర్తమాన విశ్వాసగా నువ్వు కనపడాలంటే బహిరంగంగా ఇవి లేకపోతే చాలు. నిన్ను చూడగానే ఏమంటారు? మెసేజ్ బిలీవర్ అనుకుంటా. సేమ్ విలియం బ్రానన్ చెప్పిన లక్షణాలన్నీ కనపడుతున్నాయి. మన మెసేజ్ వాళ్ళకే ఇలా ఉండేది, మిగతా వాళ్ళు ఎవరు ఇలా ఉండరు. మన మెసేజ్ వాళ్ళే వీళ్ళు. అసలు ఇవి లేవంటే వర్తమానమే. ఆమేన్. కానీ గమనించండి కొద్దిగా, ప్రవక్త ఏ కోణంలో వాక్యం ప్రకటించాడో చాలా ప్రాముఖ్యం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నిన్ను లాగినప్పుడే ప్రవక్త నీకు అర్థమవుతాడు. నిన్ను దేవుని ఆత్మ లాగకుండా నువ్వు ప్రవక్తను చూస్తే ప్రవక్త నీకు అర్థం కాడు. అర్థం చేసుకున్న మాట. దేవుడు కోరుతుంది ఏంటంటే ఆజ్ఞ బట్టి తొలగించుడు కాదు. ప్రవక్త చెప్పాడని తీసేయటం కాదు నేను మాట్లాడుతుంది. ప్రవక్త లోపల ఆత్మ అది వద్దని చెబుతుంది. ప్రవక్తకి ఆయన చెప్పట్లా తీసేయని. కొద్దిగా వినాలి. ఏంజల్ వచ్చి సంఘానికి ఇది బోధించు, అది బోధించు, ఇది బోధించు అని చెబితే ఆయన సంఘానికి ఇది చెప్పట్లా, అది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి అని. పరిశుద్ధాత్మ లోపల ఉంది. ఏమని చెబుతుంది? సంఘాన్ని చూడగానే ఆత్మ గద్దిస్తుంది. ఇవి ఉండకూడదు, అలంకరణ ఉండకూడదు, మేకప్లు ఉండకూడదు, హల్లెలూయా, ఇవన్నీ తప్పని బ్రహ్మ లోపల ఆత్మ మండిపడుతుంది చూడలేక. ఇప్పుడు వినండి, మనం ఏం చేస్తామంటే ప్రవక్త లోపల ఆత్మ మన లోపల ఉండదు. మీకు అసలు లాకి ప్రత్యక్షతకి డిఫరెన్స్ మీకు తెలియాలి. అసలు మీకు అక్షరానికి ఆత్మకి మీకు వ్యత్యాసం తెలియాలి. మీరు ఏం చేస్తారంటే, మా ప్రవక్త అన్నాడు అలంకరణ పెట్టుకోకూడదంట, మా ప్రవక్త అన్నాడు లిప్స్టిక్ వేసుకోకూడదంట, మా ప్రవక్త అన్నాడు హై హీల్స్ వేసుకోకూడదంట, దంట 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 అని నువ్వు అక్కడే ఉంటావు. ఒకవేళ ప్రవక్త పొరపాటున స్విమ్మింగ్ పూల్కి వెళ్ళమన్నాడు అనుకో, వెళ్ళిపోతావు. బై మిస్టేక్ ప్రవక్త ఒకవేళ ఏదో ఆయన మైమరుపులో ఉండి, మనం ఏం కాదు, మనము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఈత కొట్టచ్చు అన్నాడు అనుకో, ప్రవక్త అన్నాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చంట. చాలా డేంజర్ ధర్మశాస్త్రం, మీకు అర్థం కావట్లేదు. లా ఈజ్ వెరీ డేంజర్, చాలా డేంజర్ అది. ఎందుకంటే ప్రవక్త లోపల ఉన్న ఆత్మ నీ లోపలికి రాకుండా నువ్వు ఆయన చెప్పినవి తీసుకొని తీసేసుకోవటం, ఆయన చెప్పాడని మేకప్లు తొలగించుకోవటం, ఆయన చెప్పాడని హై హీల్ తీసేసుకోవటం, ఇది చేసావనుకో కొంత మేరకు మాత్రమే నువ్వు రాగలవు. ఎందుకంటే ప్రవక్త కొన్నిసార్లు అన్నీ చెప్పకుండా కూడా ఆపుతాడు. వర్తమానికుడి జీవితాలలో ఎలా ఉందంటే అన్నీ కొన్నిసార్లు చెప్పడం, నువ్వేమనుకుంటావు ఆయన చెప్పలేదని నువ్వు చేస్తావు. వింటున్నారు మీరు? నేను చెప్తున్న మాట వింటున్నారా? విలియం బ్రానమ్ లోపల ఉన్న ఆత్మ నీ లోపలికి వచ్చిందనుకో ఎవరో వచ్చి పక్కన కూర్చొని, సిస్టర్ గారు మన ప్రవక్త ఏమన్నాడో తెలుసా, ఇవి తీసేయమన్నాడు. నువ్వేమంటావు తెలుసా? సిస్టర్ నేను నైట్ నాకు అనిపించింది తీసేద్దామని. ఆహా ప్రవక్త చెప్పాడు, దీన్ని ప్రవక్త చెప్పాడు కదా కానీ నాకు అనిపించేసింది తీద్దామని. మరి ప్రవక్త చెప్పకుండా ఎలా తీస్తున్నావు నువ్వు? ప్రవక్తకు బోధించాడే. ఏ దేవుడైతే ప్రవక్త లోపల ఉన్నాడో ఆ దేవుడు నా లోపలికి వచ్చి గద్దించాడు. ఆయనకి ఇష్టం లేదంట అది. ఇది సంఘములో మనకు జరుగుతున్న పెద్ద మోసం అని వచ్చింది. పెద్ద మోసం ఇది. ఎందుకంటే ప్రియులారా, సంఘం ప్రకారంగా అది వర్తమానంలాగే ఉంటుంది, కానీ విశ్వాసులకి వ్యక్తిగతంగా మార్పు జరగదు. విశ్వాసం లోపల ఆత్మ వచ్చి తొలగించలా, అది పరిశుద్ధాత్మ వచ్చి ఒత్తిడి పెట్టి వాటిని తీసేయలా. ప్రవక్త చెప్పాడని నువ్వు తీసావు, ప్రవక్త చెప్పాడని నువ్వు తీసావు, సేవకుడు చెప్పాడని నువ్వు తీసావు, అందరూ తీశారు, నేను దిగిపోతే బాగోదని నువ్వు తీసావు. హల్లెలూయా. కానీ నిజానికి నీ లోపల నుంచి అది రాలా. ఆమేన్.
నీ హృదయం అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్మ గద్దించి నాకు ఇది ఇష్టం లేదు తీసేయి అని నీకు అనిపిలా. అర్థం చేసుకున్న మాట. ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అంటే ధర్మశాస్త్రం గమనించండి. ప్రవక్త చెబుతున్న ప్రతి మాటను గట్టిగా పట్టుకొని నడుస్తూ ఉంటారు వీళ్ళు. ప్రవక్త లోపల ఉన్న ఆత్మ వీరి లోపల ఉంటే ప్రవక్త ఏ సమయంలో ఎలాగుంటారో వీళ్ళు కూడా అలాగే ఉంటారు. అంతేనా నేను చెబుతున్న మాట? వింటున్నారా? ప్రవక్త ఒకసారి బీచ్కి వెళ్ళాడమ్మా. బీచ్కి వెళ్ళాడు. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళగానే కొంతమంది స్త్రీలు కనపడ్డారు. ప్రవక్తకు ఉండబుద్ధి కాల. వినాలి మీరు, ఉండబుద్ధి కాల. ఎందుకంటే ప్రవక్త పొందుకుంది పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ప్రవక్త లోపల ఉంది. అక్కడ ఉండబుద్ధి కాల. ఆయన అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాడు. ప్రసంగం పొరపాటున చెప్పడం మర్చిపోయి ఆయన బీచ్ గురించి చెప్పడం మర్చిపోయాడు. బీచ్ గురించి ఈయనేమో క్రియ జరిగింది ఈయనకి. మీరు వింటున్నారా? ఈయన బీచ్కి వెళ్ళాడండి. బీచ్కి వెళ్ళాడు, కొంతమంది స్త్రీలను చూశాడు. ఈయనకి నచ్చల, పరిశుద్ధాత్మకి అది నచ్చల, ప్రవక్తకి అది నచ్చల. అక్కడి నుంచి ఉండలేక తలదిప్పుకొని ప్రవక్త ఇంటికి వచ్చేసాడు. ఇది పొరపాటుని ప్రసంగించడం మర్చిపోయాడు. ప్రసంగించడం మర్చిపోయేసరికి కింద ఉండే వాళ్ళు ఏమనుకున్నారు? బీచ్ మనం వెళ్ళొచ్చు అనుకున్నారు. వెళ్ళొచ్చా? ప్రవక్త ఎక్కడ చెప్పాడు? చూసుకున్నారు. ప్రవక్త ఎక్కడ చెప్పలా వెళ్ళమని. ఈ వెళ్ళమని చెప్పలా, వెళ్ళొద్దని చెప్పలా. చూసావా? ప్రవక్త కూడా చెప్పలా మనం వెళ్ళొచ్చు. ఇంకా ప్రవక్త బీచ్కి వెళ్ళొద్దని చెప్పలా, మనం వెళ్ళొచ్చు. ఆత్మకు ధర్మశాస్త్రానికి ఎంత తేడా అంటే, ఆత్మతో సంబంధం లేకుండా నడిపించబడేవాడు లిమిటేషన్తో ఉంటాడు. వాడు లిమిటేషన్. ప్రవక్త ఇప్పుడు నువ్వు పిలిచి నిద్రలు అయిపోయామనుకో, సమయం లేపినట్టు ప్రాణం ఒక్కసారి పులిపిట్ట కన్నామనుకో, ఆయన వచ్చి ఈ ప్రసంగాలు మొత్తాన్ని మరలా తిప్పి ఒక్క రాత్రిలో 100 ప్రసంగాలు చెబుతాడు ఆయన. ఎందుకు? ఆయన ప్రసంగాలు ఆగిపోయేది కాదు. అది ఆత్మను కలిగిన వాడి ప్రసంగాలు స్టాప్ అయి ఉండవయి. దేర్ హ్యాస్ నో లిమిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ ద వర్డ్. వాక్యానికి అక్కడ హద్దులు ఉండవు. పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేర్చుకున్న అక్షరాన్ని వీళ్ళు కొంతమంది ప్రజలు, మనం కొంతమంది అక్షరాన్ని నేర్చుకున్నాం, కానీ కొంతమంది వాక్యాన్ని పట్టుకున్నారు, ఆత్మను పట్టుకున్నారు. ఓకేనా? ప్రవక్త వర్తమానంలో జరుగుతుందా ఇది? అంటే ధర్మశాస్త్రం ఇప్పటికీ ప్రాగుతుందా? ఎందుకు పౌలు దాన్ని అంత పెద్దగా పోల్చాడంటే, అక్షరము చంపును. ఏ అక్షరం చెబుతుంది? రామాయణం కాదు, మహాభారతం కాదు, ఖురాన్ కాదు అంటుంది. బైబిల్లో ఉన్న అక్షరం చంపుతుందంట. ఎందుకు చంపుతుంది? ఆత్మ లేకపోతే అక్షరాన్ని చంపిద్ది. వింటున్నారా మీరు? ఆత్మ కానీ నీకు లేకపోయినట్లయితే అక్షరం నిన్ను చంపిద్ది. కానీ పరిశుద్ధాత్మ నీకు ఉన్నప్పుడు దాని యొక్క అండర్స్టాండింగ్ నీకు వచ్చింది. చంపడం అంటే అదే. ఇప్పుడు నేను చెప్పలే ఎగ్జాంపుల్స్ మీకు. ఒక దినం వచ్చిద్దండి, రేపో మాపో ఒక దినం వస్తుంది. అది వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఒత్తిడి ఉంటుందో ప్రవక్త ఒక దగ్గర చెప్పాడు. 39 రోజులు 40 రోజులు అన్నాడు ఆయన. అక్షరం ప్రవక్త ఒకసారి 1977లో 77లో ఐ ప్రెడిక్ట్, నేను ఊహిస్తున్నాను ఎత్తబాటు వస్తుందేమో అని అన్నాడు. ఒకసారి ఆలోచించండి, వీళ్ళందరూ ఏం చేశారంటే ఎత్తబాటు వచ్చేస్తుందంట అని ఉపవాస ప్రార్థనలు పెట్టేశారు. ఫాస్టింగ్ ప్రేయర్స్, ప్రీచింగ్స్, అందరూ రివైవల్గా ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేస్తున్నారు. విషయం ఏంటంటే ప్రవక్త చెప్పడానికి ప్రార్థన చేశారు. 77కి ఊహిస్తున్నా అన్నాడు ఆయన. నేను చెప్తున్నా ఏంటంటే, ఆయన వచ్చేటప్పుడు నీ లోపల ఆ ఒత్తిడి వస్తూ ఉండిద్ది. అది ఇది ఎలా ఉందంటే, నీకు వాళ్ళకి సంబంధం లేకుండా నేను ఒక తేదీ వస్తాను కానీ సిద్ధపడేది కాదు. అది ఆయన నీ లోపలుండి సిద్ధపరిచేది వర్తమానం. అది అసలు ఆర్భాటము జరిగేదే నీ లోపల నుండి. పునరుద్ధరణ స్వరమే నీ లోపల నుండి. ఎత్తబడిది కూడా నీవే. మీకు అర్థమైందా? మలుపులు జరిగేది లోపల నుండి. ఆత్మ వచ్చినప్పుడు మాత్రమే నీకు అర్థమైంది ఎంత.
కేవలము దాన్ని పట్టుకొని వచ్చేస్తుందంట అది వస్తుందని నువ్వు భయపడటమేంటి నాకు అర్థం కావట్లేదు. నీ లోపల దేవుడు ఉంటే, నువ్వు ఎత్తబాట్లో ఉంటే, గమనించండి, ఒత్తిడి పెడతా ఉంటాడు ఆయన. కొద్ది లోపలరా అంటాడు ఆయన. ఇదంతా అక్కడ ఉంది మెసేజ్ మొత్తం ఇప్పుడు దేవుడి చేతిలో ఉంది. ఎవరు పట్టబడాలన్నా ఆయన వశంలో ఉంది అది. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రపంచం మొత్తము ఆల్మోస్ట్ మెసేజ్లో ధర్మశాస్త్రం క్రిందే ఉంది. సంఘాలన్నీ ధర్మశాస్త్రం కింద ఉంటే వధువు మాత్రము కృపలో ఉంది. అందుకే ఒక వ్యక్తి పాపం చేయండి, పొరపాటున పడిపోని ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? తీండ్ర రాళ్ళతో కొడదామని. మెసేజ్లో ఉందే అది. పాపాన్ని కప్పేది కాదు, పాపాన్ని బహిరంగపరచుట. పాపాన్ని కప్పేవాడు కృపలో ఉన్నవాడు, ఆత్మను కలిగి ఉన్నవాడు. రేపు బలహీనతలు కామన్ అని కప్పుతాడు. అట్టని పాపాన్ని ప్రేరేపించడం కాదు. పాపాన్ని కప్పాలి, పాపిని రక్షించాలి, అంతేనా? పాపాన్ని గద్దించాలి, పాపిని ప్రేమించాలి. అట్లా కాకుండా ఒకసారి వాడు బలహీనతలో పడగానే వెంటనే వాడి మీద బురద జల్లి ఇలాంటిది ఇలాంటి వాళ్ళు వాడే రక్షించబడతాడు నీ దగ్గరికి. మనం వచ్చిందే పాపిని రక్షించడం కోసం, అంతేనే కాదా? మనం విసర్జిస్తే ఎవరు పట్టుకుంటారో ఆ వ్యక్తిని మరలా? గుర్తుపట్టండి, ధర్మశాస్త్రం ఇది. ధర్మశాస్త్రం ఎల్లప్పుడూ కూడా ప్రతీకారం కోరుతూ ఉంటుంది. అది ఒక అక్షరం పట్టుకోవడం. మా ప్రవక్త మోషే అన్నాడు, కొట్టేద్దామా అంటాడు. మరి దేవుడు అక్కడ నిలబడ్డాడు, నీలో పాపంగా లేకపోయినట్లయితే చక్కగా రాయేసి కొట్టండి అన్నాడు. మరి ఇదేంటి? ఏ దేవుడైతే రాశాడో గమనించారా, అక్కడ ఆయన ఆత్మ లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆత్మ అక్కడ పనిచేయాల. నిజానికి ఆత్మ ఉంటే ఎలా ఉంటుందని చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే జంతు రక్తములో ఆత్మ లేదు. నేను మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను ఆత్మేమో నా లోపల ఆత్మ మీ లోపలికి వెళ్ళలేదు, నా ఆత్మ మీ లోపలికి వెళ్ళలేదు, కానీ మీకు నేను సరి చేయాలా? ఎట్లా చెప్పాలి? నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని రాశా. మీరు చేస్తారు, వస్తారు. దానికి ఒక ప్రాచిత్తం ఏంటి? రక్తమే. నా రక్తం ఇంకా రాదు, అప్పుడే చాలా సమయం ఉంది. అందుకని గొర్రెలు పెట్టాను నేను. వాళ్ళ వల్ల నీ స్వభావం మారదు. మీకు అర్థమైందో చెప్తున్న మాట? దీనివల్ల నీ స్వభావం మారదు. నువ్వు ఆజ్ఞలు పట్టుకునేవు, బలంగా నిలబడతా ఉంటావు. ఆమేన్. ఒకసారి ఏ దేవుడైతే వాక్యం రాశాడో అదే దేవుడు వచ్చి నిలబడ్డాడు అక్కడ. ఏమన్నాడు? ఒకవేళ నీలో పాపం లేకపోతే చక్కగా ఆ స్త్రీని చంపమని చెప్పాడు ఆయన. గమనిస్తున్నారా? చూడండి, దేవుని ఆత్మ లోపలికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రొఫెట్ అన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందని ప్రతి వాడు నశించిపోతాడు. మెసేజ్లో చాలా ప్రాముఖ్యం అదే. హోలీ గోస్ట్ పొందిన వాడికి మాత్రమే వాక్యం అర్థమైంది. ద ప్రూఫ్ ఆఫ్ హీస్ రిజరెక్షన్ అనే వర్తమానంలో నేను చెప్పాను. అది ఆయన వస్తే తప్ప వాక్యం అర్థం కాల. అంటే అప్పుడు దాకా ఏం నడుస్తుంది? ధర్మశాస్త్రం నడుస్తుంది, అంతేనా? ధర్మశాస్త్రం అప్పుడు దాకా నడుస్తుంది. ఎప్పుడైతే పౌల్లోకి దేవుడు వచ్చాడో లేఖనాలు మారిపోయినాయి. లేఖనం అంటే అనువాదాలు మొత్తం మారిపోయినాయి. ప్రస్తుత కాలంలో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని చూపించే కన్నులు పౌలుకు వచ్చాయి. సేమ్ అలాగే ప్రియులారా, ప్రతి కాలంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మగా దిగి వస్తున్నాడు. ఆయన వచ్చి వాక్యం ఇస్తున్నప్పుడు ఎవరైతే ఆ వాక్యాన్ని పట్టుకుంటున్నారో, ఎవరైతే ఆ దినపు యొక్క ఆత్మను పట్టుకుంటున్నారో వారికే వాక్యం అర్థమవుతుంది. వింటున్నారా మీరు? గమనించండి, ప్రవక్త చెప్పిన దాన్ని ఎలాగుందో అలా తీసుకోవటం ద్వారా ఒక 10 రోజుల పాటు నువ్వు పెట్టుకోకుండా ఉంటావు. ఆమేన్. నేను చెప్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే ఇష్టాలు నీకు తెలిసిపోవాలి. ఒక చిన్న మాట చెప్తాను నేను. ధర్మశాస్త్ర ప్రకారంగా నేను మాట్లాడతాను. ఒక మాట అకార్డింగ్ టు ద లా ఒక మాట చెప్తాను నేను. నాకు పెళ్ళయి 8 ఏళ్ళు అయింది దరిదాపుగా. నేను మీ దగ్గరికి వచ్చి నాకు పెళ్ళయిందా అన్న. నేను మీ దగ్గరికి వచ్చి నాకు పెళ్ళయిందా బ్రదర్ అన్న. అదేం ప్రశ్న బ్రదరు? పెళ్ళయింది అంటారు ఏంటి? నీకు తెలియదా? నేను చెప్పేది నిజమే, పెళ్ళైంది బ్రదరు అని అంటున్నా. మరలా వచ్చి నేను
ఏంటి మతిపోయింది ఏంది ఈ అబ్బాయికి? పెళ్ళైంది అంటాడేంటి? పెళ్ళి పిల్లలు కూడా పుడితే 3 పిల్లలు ఉంటే కొత్తగా పెళ్ళైంది అంటాడేంటి? అంటే నేను ఎందుకు ఈ మాట అడిగానంటే, ఎవరో నాకు ఒక మాట చెప్పారు, నాకు పెళ్ళి కాలేదని. పెద్దోళ్ళు నాకు ఒక మాట చెప్పారు, నీకు పెళ్ళే కాలా అన్నారు. నేను నా గతం మొత్తం మర్చిపోయా. నేను ఆ ప్రాంతానికి వచ్చి అడుగుతున్న బ్రదర్స్ని, బ్రదర్ నాకు పెళ్ళైందా అంటున్నా. వాళ్ళని పెళ్ళైంది అంటున్నారు. నా పెద్ద అయినా పెళ్ళి కాలేదు అన్నాడు. ఏంటి కన్ఫ్యూజన్గా ఉంది? మతిపోయింది అన్నమాట. ఆయన మాటలకు నాకు మతిపోయి నేను స్పిరిచువల్ అమ్నేషనే కాదు, ఫిజికల్ అమ్నేషన్లో పడిపోయా. భౌతికమైన మతిపరుపులో పడిపోయా. పడిపోయి నాకు అర్థం కావట్లేదు నేనేం మాట్లాడాలో. పెళ్ళైందా? పిల్లలు ఉన్నారు బ్రదర్, నీకు పిల్లలు ఉన్నారు అని వాళ్ళు అంటున్నారు. పిల్లలు ఉంటే బ్రదర్ పెళ్ళే కాకపోతే అని నేను అంటున్నా. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, నీకు పెళ్ళయిందని చెప్పాలి కూడా, నీకు పెళ్ళయిందని చెప్పేది కూడా ప్రవక్తే. హల్లెలూయా. నీకు పెళ్ళయిందని ఎవరు చెప్పాలి? ప్రవక్త చెబితే నాకు పెళ్ళయిందంట అంటే పెళ్ళైన సంగతి నీకు కూడా తెలియదు. అది ధర్మశాస్త్రం అంటే. పవర్ గమనించారు ఎంత స్ట్రాంగ్గా అది అంటే. ఆత్మలో క్రియ లేకుండా కేవలం దీన్ని పట్టుకుంటే కుదరదురాను. ఇది కూడా మెసేజే, కానీ ఇట్ హ్యాడ్ లా. బండ మీద సర్పపు జాడంటే ఏమనుకుంటున్నారు? ప్రవక్త వర్తమానాన్ని మాత్రమే గట్టిగా పట్టుకొని ఆత్మనివ్వకుండా చేయుట. నాకు పెళ్ళైందని తెలుసుకోవటం కూడా నేను ప్రవక్తను అడగాల. అదేంటి అంటే, పెళ్ళి ఎలా జరిగిద్ది? వ్యక్తిగతంగా జరిగేది. ఇప్పుడు స్పిరిచువల్ మ్యారేజ్ అది. దేవుని ఆత్మ నా లోపలికి వచ్చి ఆయన రహస్య సంగతి నాకు బోధిస్తున్నప్పుడు, అదృశ్య ఐక్యత నాకు జరుగుతున్నప్పుడు ఇట్ ఈజ్ మ్యారేజ్. అది వ్యక్తిగతమైంది. అది మీరు కానీ నిజంగా ప్రవక్త కానీ భూమి మీద కానీ ఇప్పుడు ఉన్నట్లయితే, మీరు వెళ్ళి పక్కన కూర్చొని, బ్రదర్ బ్రానో నాకు పెళ్ళిందా, ఇది కూడా అడుగుతారా పెళ్ళిందని? నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతుంది, క్లారిఫై లేకుండా వెళ్ళిపోయినావు. కొద్ది క్లారిటీ చెప్పొద్దు ధర్మశాస్త్ర ప్రకారంగా. నేను గట్టిగా పెట్టుకునేవాడినే. ఒక వర్తమానంలో అయిపోయిందంటావు, కాలేదంటావు, అయిపోయిందంటావు, కాలేదంటావు, కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయినావు. 2 గుంపులు అయిపోయాయి. ఇప్పుడు చెప్పేవాడు గట్టిగా చెప్పుంటే మేము నిలబడే వాళ్ళమే. గమనిస్తున్నారా నేను చెబుతున్న మాట? పెళ్ళయిందని కూడా తెలియదు, అది కూడా ఆయన చెప్పాలి. అంటే చూడు ఎంత పవరో లెటర్లో. ఆత్మ లేకపోతే ఎంత గుడ్డి సున్నా అన్నమాట. అందుకే ఎత్తబాటు రేపన్నాక వస్తుందని కూడా ఎప్పుడు జరుగుతుందో, ఏ టైంలో జరుగుతుందో, ఆమేన్, ఎలా వస్తుందో, ఎలా జరగబోతుందో, ఇవన్నీ ఒక పక్క జరుగుతూ వెళ్తాయి. ఇవన్నీ ఒక పక్క వెళ్తూ ఉంటాయి. కానీ మరొక పక్క అదృశ్య ఐక్యత ద్వారా ఎత్తబడాలంటే ఎత్తబడే వాక్యం వ్యక్తిగతంగా రావాలా. సునీత విలియమ్స్ ఇన్నాళ్ళు పాటు ఆమె ఎక్కడుంది? అంతరిక్షంలో ఉంది, స్పేస్ స్టేషన్లో ఉంది ఆమె. అక్కడ దేని ద్వారా ఉంది? ఒక డ్రెస్ ద్వారా ఉంది. స్పిరిచువల్ మరి ఫిజికల్ ఆస్ట్రోనాట్స్, భౌతికపరమైన వ్యోమగాములు వేసుకునే యూనిఫామ్ ధరించి ఆమె అక్కడ ఉంది. సిలిండరు అంతే కదా, వెంటిలేటర్ ద్వారా దాని తగిన సూట్, గ్రావిటేషన్ పవరు అక్కడ ఉండదు కాబట్టి, గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఉండదు కాబట్టి, దాన్ని ఎదుర్కొనే శక్తి కావాలి కాబట్టి వాళ్ళు ఒక స్పెషలైజేషన్ యూనిఫామ్ తయారు చేశారు వాళ్ళు. ఇప్పుడు దాకా ఆమె దాంట్లో ఉంది. పొరపాటున అది ఇప్పితే చచ్చిపోద్ది ఆమె. హల్లెలూయా. వాతావరణం బట్టి క్లాతులు మారుతాయి. ఆమేన్. ఇప్పుడున్న వాతావరణం వేరు, ఇప్పుడున్న వాతావరణం వేరు. కానీ నువ్వు ఎత్తబడాలంటే ఎత్తబడే వాక్య వాతావరణం కావాలా. ఒక యూనిఫామ్ కావాలి నీకు. అందుకే ఆ యూనిఫామే వాక్యదేహం, ఆ కోటే వాక్యదేహం. ఇప్పుడు వీళ్ళందరూ అక్షరం బట్టి రేపన్నా జరిగిపోద్ది, ఎల్లుండి జరిగిపోద్ది, ఎత్తబడి రాబోతుంది, ఈ బోర్డర్లో వెళ్ళిపోతూ ఉంటారు, ఈ కోణంలో. మరొక పక్క ఆయన వాక్యదేహం తన సంఘానికి ఇచ్చేసి, ఎవరైతే ఎత్తబడబోతున్నారో వారికి ఆయన వాక్యదేహాన్ని ఇచ్చేసి, కోట్ ఇచ్చేసి, ఇప్పుడే అంటే ఎత్తబడిన తర్వాత ఏం జరిగిద్దో
అంటే ఎలాంటి వాతావరణం ఉండిద్దో అవన్నీ పెట్టేశాడు ఆయన. అప్పటికప్పుడే కొత్తగా కాకుండా, ఆమేన్, అప్పటికప్పుడే వాతావరణము కొత్తగా అలవాటు అవ్వకుండా ఎలాగైతే ట్రైనింగ్ ఉంటుందో ముందే మనకని ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన. అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది. అక్కడ నువ్వు 7వ పరిమాణంలోకి వెళ్ళాలంటే మొదటగా నువ్వు ప్రేమగా మారాలా. హల్లెలూయా. ఈ పక్కన నిలబడేది నీకు బోధిస్తూ ఉంటుంది. ఏమైనా పరిశుద్ధాత్మను పొందుకో, ఆత్మను పొందుకో, ప్రేమను పొందుకో. ఆ వాతావరణం అంతా ప్రేమే, అదంతా అగాపే ప్రేమే. అది నువ్వు ఎవరిని కలుసుకున్నా లవ్ యూ బ్రదర్, లవ్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. అసూయ, ద్వేష, కలహాలు, ఏముండవు అక్కడ. ఏ ఇబ్బందులు, సమస్యలు ఇలాంటి మనకేముండవు అక్కడ. ఓన్లీ ప్రేమ, ఓన్లీ లవ్ మాత్రమే ఉంటుంది అక్కడ. హల్లెలూయా. వాక్యదేహం ఉన్నవాడు మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించగలడు. ఓట్ బాడీ ఉన్నవాడి దగ్గర మాత్రమే రియల్ లవ్ ఉంది, జెన్యూన్ లవ్ ఉంది, అగాపే ప్రేమ ఉంది. హల్లెలూయా. గమనించారా ధర్మశాస్త్రం ఎంత బలమైనదో? ఆమేన్. కొద్ది డిఫరెన్సేషన్ మనం చూద్దాం. మన జీవితంలో జరుగుతున్న ప్రతి దానిని కూడా నీకు ఒకవేళ ఆత్మకు బయలుపాటిచ్చింది అనుకోండి, పరిశుద్ధాత్మ నీకు కనుక బయలుపాటిచ్చింది అనుకో, పొరపాటున ప్రవక్త బయలుపాటు చెప్పకుండా మర్చిపోయింది అనుకో, నువ్వు అయిపోయావే. అంతేనా? ప్రవక్త వాక్యం ప్రసంగించేటప్పుడు ఆయన డాక్టర్ని తప్పకూడదని చెప్పాడు. మిలీనియంలోకి వెళ్ళకూడదు, అది డాక్టర్ని తప్పు. 8వ వర్తమానికుడు డాక్టర్ని తప్పు, ఉరుములు డాక్టర్ని తప్పులు. నువ్వు నిజంగా ఆత్మతో ఉంటే నువ్వు వాటిలోకి వెళ్ళవు. కానీ నీకు ఇవ్వబడిన బావ ఒకటి ఉంది, నియమించబడిన బావ ఒకటి నీకు ఉంది. ఆ బావ అంటే ఈ వర్తమానమే. నువ్వు కానీ ధర్మశాస్త్రంలోనే ఉన్నావనుకో, నీకు ఈ వాక్యం ఇంతే కనపడింది. నీకు కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇది మన బావి, అభిషేకించబడిన బావి, రెబ్కా బావి, ఇది అబ్రహాం బావి. ఇది ఆమేన్. ఈ అబ్రహాము బావి చూడండి. ఈ వాక్యములో నీవు కానీ ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నావంటే నీవు అర్థం చేసుకుంటూ ఉంటావు. ఒక ఎర్రని పండు కాదు, ఎండిన ద్రాక్ష పండు కాదు, మరి ఏ ఇతర ఫలములు కావు, కానీ అది జీవము నుండి వేరు చేయబడుటై ఉన్నది. కానీ నీవు కానీ పరిశుద్ధాత్మగానే పొందావనుకో, ఈ వాక్యములోనే నువ్వు ఎన్నో వర్తమానాలు తీస్తూ ఉంటావు బయటికి. చూడడానికి చిన్న పుస్తకమే, ఆయన వస్తా ఎలా వచ్చాడు? చిన్న పుస్తకమే, చెప్పడానికి చిన్న పుస్తకమే, కానీ ఇప్పుడు దాకా అది ముగింపు అవ్వలా. పెద్ద పుస్తకం కాదు, లిటిల్ బుక్, చిన్న పుస్తకం. అది చూడడానికి చిన్న పుస్తకమే, కానీ చిన్న పుస్తకము లోపల తరిగిపోని జీవజలం ఉంది, ఎండిపోని జీవజలం ఉంది. ఎప్పుడు నీకు ఆ జీవజలం దొరుకుతుందంటే నీవు అక్షరములో నుంచి ఆత్మలోకి రావాలా. ధర్మశాస్త్రంలో నుంచి ఎప్పుడైతే కృపలోకి వస్తావో, హల్లెలూయా, విశ్వాసంలోకి వస్తావో, అప్పుడు అర్థమైంది నీకు ఈ వాక్యం. గుర్తుపట్టని పిల్లారా, ఏదో సువార్త ద్వారా మన లోపలికి వచ్చేసి సంఘశాఖలోంచి బయటికి వచ్చంట. నేను దానికి మరి సబ్జెక్ట్కి వెళ్తా, వినండి. సంఘశాఖలోంచి బయటికి వచ్చిన తర్వాత అంట, ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాము గంతులు వస్తుందంట. ఓ ప్రభువా, సంఘశాఖలు విరగొట్టబడ్డాయి, మా శత్రువులు మరణించారు, బానిసత్వం వెళ్ళిపోయింది, వీఆర్ రిడీమ్డ్ మై మోజెస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, యెహోవా ఆల్ మైటీ గాడ్, సర్వశక్తిమంతుడా అని అందరూ పాటలు పాడుతున్నారంట. ఆమేన్. ఎక్కడి నుండి వచ్చి? సంఘశాఖల్లో నుంచి, బానిసత్వంలో నుంచి బయటకు వచ్చి చక్కగా ఎర్ర సముద్రం దాటి అందరూ పాటలు పాడుకుంటున్నారంట. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. కానీ ప్రవక్త అంటున్నాడు, వాళ్ళ లోపల ఉన్న అవిశ్వాసం, వాళ్ళ లోపల ఉన్న ధర్మశాస్త్రం రావడానికి మునిపే వాళ్ళు ధర్మశాస్త్ర క్రియలుగానే ఉన్నారు. వాళ్ళ లోపల అబ్రహాముకి విశ్వాసం రావట్లా. అబ్రహాము ఎలాగైతే నిరీక్షణకు ఆధారం లేక మునిపే నన్ను నమ్మాడో, నన్ను చూడగలిగాడో, నా మనసును పట్టుకున్నాడో, అలా పట్టుకోట్లా. రే ఈరోజు మన్నా ఆపితే రేపు ఇస్తాడేమో. ఆయన మనసును పట్టుకో.
దేవుడు మైండ్ పట్టుకో. తొందరపడుతున్నావు ఎందుకు? ఒకవేళ శత్రువులు పెద్దగా చేశాడా ఏమో, దేవుడు మహిమ కోసం చేశాడేమో. కనాను భూమిలో ఒకవేళ నెఫీలీలు పెద్దగా ఉన్నారా, శత్రువు పెద్దగా అయ్యాడా? పెట్టింది ఆయనేగా, కొత్తగిడి పుట్టలేదుగా. ఏ దేవుడైతే ఎర్ర సముద్రం చీల్చాడో అదే దేవుడు నెఫీలీలు పెట్టాడు. అంత గొప్ప ఐగుప్తు దేశాన్ని వణికించిన దేవుడు వీళ్ళని చంపలేడా? వాగ్దానం బట్టి మనం వాళ్ళని జయించలేమా అనేది కావాలి దేవుడికి. ఎందుకు వాళ్ళని ఇన్నాళ్ళు పోషించాడంటే ఆ మాటల కోసం పోషించాడు. అరే విశ్వాసం మీలో ఉబకాలి, నా ఆత్మ మీ లోపలికి రావాలి, అక్షరము కాదు నానా, అబ్రహాము వంటి విశ్వాసం మీకు కావాలి, దాన్ని బట్టే మీరు నాకు వారసులు అవుతారని దేవుడు గమనిస్తున్నాడు. ఏమే గమనించండి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత అందరూ ఆనందించారంట, సంతోషంగా ఆనందంగా. సంఘశాఖ కట్లు తెగిపోయినాయి, త్రిత్వం తెగిపోయింది. ఏమేన్ ఇంకా త్రిత్వం తెగిపోయింది. ప్రభురాత్రి భోజనం కాదు బల్లారాధన, క్షమించండి, బల్లారాధన కాదు ప్రభురాత్రి భోజనం. ఇంకా స్త్రీ లేదు, స్త్రీ బోధించట్లేదు, అలంకారం లేదు, అవి లేదు, ఈ లేదు అనుకొని అందరూ చక్కగా ఆడుకుంటూ పాడుకుంటున్నారంట. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. ప్రవక్త ఎందుకు ఆ వర్తమానం చెప్పాడు తెలుసా మీకు? టర్నింగ్ టు నార్త్ వర్డ్ అని వర్తమానం చెప్పాడు ఆయన. టర్నింగ్ టు నార్త్ వర్డ్, ఉత్తర దిక్కునకు తిరుగుట. ప్రవక్త అన్నాడు ఇప్పుడు అందరంట అన్యుల్లో వ్యక్తిగతంగా ఉత్తర దిక్కు తిరగాలన్నాడు. అసలు ఆ వర్తమానం చెప్పుడు కారణం ఏంటంటే, వాళ్ళు కానీ విశ్వాసంగా ఉంటే ఎర్ర సముద్రం చీల్చిన తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరం కాదేశ్ బర్నియా, అక్కడి నుంచి జెరికో, అక్కడి నుంచి యోర్దాను, అక్కడి నుంచి కనాను భూమి, వెంటనే వెళ్ళిపోయే వాళ్ళు దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా. కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అక్కడక్కడే తిప్పుతున్నాడంట. కొద్దిగా మారుతారేమో, కొద్దిగా నా ఆత్మను పొందుతారేమో, విశ్వాసాన్ని పొందుతారేమో, అబ్రాహాములాగా చూస్తారేమో, మోషేలాగా కలుసుకుంటారేమోనని దేవుడు అక్కడక్కడక్కడక్కడ తిప్పుతూ ఉన్నాడంట అరణ్యంలో. ఎంత తిప్పినా కొండ చుట్టూ వాళ్ళ బుద్ధి మారట్లేదంట. ఆమేన్. ఎన్నిసార్లు కొండ చుట్టూ తిప్పి ట్రైనింగ్ ఇద్దామని చూసినా వాళ్ళ మైండ్ అంతా ఎక్కడుందంటే మన్నా, అరిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన సొక్క, బండలో నుంచి నీళ్ళు, వాళ్ళ మైండ్ అంతా అక్కడే ఉంది. అరే స్వాధీనపరచుకోవడానికి నేను తెచ్చా మిమ్మల్ని. నేను వర్తమానంలోకి తెచ్చింది స్థిరపడటానికి కాదు, గమ్యం కోసం తెచ్చా. మీరు శత్రు గౌరిని స్వాధీనపరచుకోవాలి అనే ఉద్దేశంతో నేను వాక్యంలోకి తెచ్చా. వాక్యం నమ్ముకొని ఒకడు డబ్బు అంటాడు, వాక్యం నమ్ముకొని ఒకడేమో పేరు ప్రఖ్యాత అంటాడు, వాక్యం నమ్ముకొని ఒకడేమో స్త్రీ దగ్గర ఉండిపోతాడు, పేరు ప్రఖ్యాత దగ్గర, స్త్రీ దగ్గర, డబ్బు దగ్గర ఉండిపోతాడు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఒక విశ్వాసరాలా, విశ్వాసి ఎందుకు వచ్చావు నీ వీడికి? మామూలు నీ పిలిచింది ఎందుకు? గమ్యం కోసమే కదా. కనాను ల్యాండే కదా ప్రామిస్ మనకి. అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానమే ప్రామిస్ ల్యాండ్, కనాను భూమి. హల్లెలూయా. కానీ వీళ్ళ మైండ్ ఎలాగుంది? వర్తమానంలో ఉన్నారు, ప్రవక్త కింద ఉన్నారు, ప్రవక్త చెబుతున్న వాక్యాలు వింటున్నారు, కానీ లోపల నుంచి విశ్వాసం మాత్రం రావట్లా. హల్లెలూయా. దేవుడు తిప్పి 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 ఉత్తర దిక్కు తిరగమని చెప్పాడంట. ఇట్స్ టర్న్ ఫర్ నార్త్ వర్డ్ అన్నాడంట. 40 సంవత్సరాలు తిప్పాడంట. ప్రవక్త అంటున్నాడు, ఒక దగ్గరే తిరిగినంత మాత్రాన, ఐగుప్తులోంచి బయటికి వచ్చినంత మాత్రాన మీరు విమోచించబడినట్టు కాదు. విమోచనకు 2 భాగాలు ఉన్నాయి. సంఘశాఖలోంచి బయటికి వచ్చుట ఒక భాగం. వర్తమానములోకి వెళ్ళి శత్రు గౌరిని స్వాధీనపరచుకొని ఇది నా భూమి, ఇది నా స్వాస్థ్యం అని నిలబడేది ఒక భాగం. అది హల్లెలూయా. అర్థమైందా మీకు? లోపల రావటంతో సరిపోదు, బయటికి రావటంతో సరిపోదు, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే కూడా సరిపోదు. అదే బుధవారం చెప్పాను నేను, లోపలికి వెళ్ళినంత మాత్రాన సరిపోట్లా. అక్కడ కూడా ఇనపరదాలతో ఉన్న శత్రువులు ఉన్నారు. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను, ప్రామిస్ ల్యాండ్ ఉచితంగా ఇవ్వబడుతుంది వెళ్ళలేకుండా. కానీ ఊరికే మాత్రం నీకు రాదు. వెళ్ళలేకుండా నీకైనా భూమి ఇస్తున్నాడు, స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు, ఎత్తబాటు ఇస్తున్నాడు, నీ వాక్యదేహం నీకు ఇస్తున్నాడు, నీ యొక్క ప్రయాస లేకుండా.
కానీ నువ్వు వాటిని స్వాధీనపరచుకోవాలంటే మాత్రము నువ్వు కష్టపడాల్సిందే. ప్రామిస్డ్ ల్యాండ్ అయితే ఉచితం, కానీ ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్ళి తమ స్వాస్థ్యాన్ని పొందాలంటే మాత్రము దేవుడు ఆ ల్యాండ్లో శత్రువులు పెడతాడు, అధికమైన శత్రువులను. గమనిస్తున్నారా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎత్తబాటు ఉచితం, వాక్యదేహం ఉచితం, రక్షణ ఉచితం, విమోచన ఉచితం, వర్తమానం ఉచితం, ప్రవక్త ఉచితం, ఇవన్నీ ఉచితాలే. కానీ ప్రయాసపడి సంపాదించేదాకా నీ భూమిలో నువ్వు నిలబడి, నీ స్వాస్థ్యంలో నువ్వు నిలబడి, ఎస్ సార్ ఇది నాది అని పోరాడితే తప్ప అవి నీకు రావు. అవి ఆమేన్. ఇప్పుడు గుర్తుపెట్టుకుని పిల్లారా, కొద్దిగా అర్థమైంది ధర్మశాస్త్రం ఏంటో. కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం. వీళ్ళు ఏమనుకున్నారంటే బయటకు వచ్చిన తర్వాత మనం వచ్చేసాం వర్తమానంలోకి అనుకుంటున్నారు. కానీ వర్తమానంలోకి వాళ్ళు ఇంకా రియాలిటీగా రాలా. మోషే వెళ్ళాడు. మోషే వాళ్ళకి వర్తమానికుడే, కానీ మోషే ఎలాగైతే దేవుడు పిలిచాడో ఆ మలుపుల్లోకి మోషే వెళ్ళాడు. ఏ పిలుపు ప్రకారంగా అయితే, కాలింగ్ ప్రకారం అయితే మోషే పిలువబడ్డాడో ఆ స్థానానికి మోషే వెళ్ళాడు. కానీ ఆ జనులు వెళ్ళాలా, ఆ ప్రజలు వెళ్ళాలా. గమనిస్తున్నారా మీరు? అంటే వర్తమానికుల లోపల వాళ్ళు చూసింది కొద్ది భాగమే. మోషే లోపల జరుగుతున్న దాన్ని చూసింది వాళ్ళు కొద్ది భాగమే. ఆమేన్. చూడండి, ఆ తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ మరి సంఘాన్ని నడిపిస్తున్నాడు. మరి ఆ కింద ఉన్న యంగర్స్, వర్తమాన ప్రజలకు పుట్టిన పిల్లలు వీళ్ళు. సంఘశాఖలకు కాదు కానీ వర్తమానానికి పుట్టిన పిల్లలు వీళ్ళు. వీళ్ళని నడిపించాడు ఆయన. చక్కగా కనాను భూమిని స్వాస్థ్యాలు పంచాడు. అయితే 7 గోత్ర ప్రజలు మాత్రము భూమిని స్వాధీనపరచుకోకుండా వాళ్ళు అక్కడే నేరసిల్లి, మా వల్ల కావట్లేదు, ఇనపరదాలు చాలా బలంగా ఉన్నాయి, శత్రువులు చాలా బలంగా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. మిగతా 5 గోత్రాల ప్రజలేమో స్వాధీనపరుచుకున్నారు. ఆమేన్. తర్వాత మరి జాషువా ఏం చేశాడంటే అందరినీ పిలిపించి చీటీలు రాసి ఎవరికొకరు స్వాస్థ్యాలు పంచాడు. వెళ్ళి పోరాడుకోండి, పోరాడకుండా ఎలాగ సతికిలు పడతారేంట్రా, మెసేజ్లోకి వచ్చింది ఊరకే ఉండడానికి అనుకున్నారా, పోరాడితే కానీ భూమి రాదు, పోరాడి సంపాదించుకోండిరా అని యెహోషువ అందరికి ఆజ్ఞ జారీ చేశాడు. ఆమేన్. ఇక్కడ వరకు మనకు బాగా తెలుసు. అయితే యెహోషువ మృతి చెందిన తర్వాత, చాలా జాగ్రత్తగా పట్టుకోండి, యెహోషువ మరణించిన తర్వాత ఒక తరము వాళ్ళకు పుట్టింది. యెహోషువ ప్రజలకు, యెహోషువ నాయకత్వం కింద వచ్చిన జనులకు ఒక తరం పుట్టింది, పిల్లలు పుట్టారు. ఈ తరానికి కనీసం యెహోవా దేవుడు అంటే కూడా తెలియదంట. ఆమేన్. వాళ్ళు పితరులు చేసిన అద్భుత కార్యములు తెలియదు, స్వాధీనపరచుకున్న అనుభవాలు తెలియదు. దేవుడు ఏం చేశాడంటే, అరే రేపన్నాక మీ పిల్లలు రాబోతున్నారు, పుట్టబోతున్నారు, ఆ జనులు పుట్టడానికి మునిపే మీరు ఖచ్చితంగా కొన్ని సూచనలు చూపించాలని చెప్పాడు ఆయన. కొన్ని రుజువులు చూపించాలన్నాడు. చెప్పాడా దేవుడు? వాళ్ళు వచ్చేసరికి మీరు కొన్ని చూపించాలని చెప్పాడు. ఏమని చెప్పాడు? యోర్దాను నదిలో వాళ్ళు దాటి వచ్చేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ యోర్దాను నది దాటి వచ్చేటప్పుడు, దాటి వచ్చేసిన తర్వాత యెహోషువకు దేవుడికి ఆజ్ఞ ఇచ్చాడు. యెహోషువ నువ్వేం చేస్తావంటే ఆ మందసం మోస్తున్న లేవీలను అక్కడే ఉంచు, గోత్రానికి ఒక్కొక్కటి చొప్పున 12 గోత్రాలలో 12 మంది ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి యోర్దాను నది యొక్క మధ్యలో ఉన్న 12 రాళ్ళు తీసుకొని బయటికి రావాలని చెప్పాడు. ఆమేన్. ఈ 12 రాళ్ళు తీసుకొని వాళ్ళు బయటకు వచ్చి యోర్దాను బయట వాళ్ళు వేశారు ఆ రాళ్ళని. ఎందుకు ప్రభు ఇలా చేశావంటే, ఈ యోర్దాను నది మేము దాటాము అనుటకు సూచనగా రేపన్నాకి ఇది ఒక సాక్షిగా ఉంటుందని దేవుడు ఆ కార్యక్రమాన్ని చేశాడు. ఆమేన్. ఎవరు చూసినా సరే, ఓ ప్రభువా మా ప్రజలు యోర్దాను నది దాటారా, ఇంత గొప్పగా పారుతున్న ఈ నదిలో నుంచి మా తండ్రులు నడిచారా, మా పితరులు దాటి వచ్చారా అని ఒక సూచనగా పెట్టాడు ఆయన. ఆమేన్. ఇవన్నీ చూసినప్పటికీ గమనించండి, ఇవన్నీ దేవుడు సూచనగా పెట్టినప్పటికీ, హల్లెలూయా, యోర్దాను నది దాటేటప్పుడు సూచన ఉంది,
ఐగుప్తు దేశం దాటేటప్పుడు కూడా ఒక సూచన పస్కా పండుగలు ఉన్నాయి. ఇవన్నీ చేసి ఖచ్చితంగా మీరు ఆచరించాలి అని చెప్పినప్పటికీ వచ్చిన నూతన తరం అంట దేవుని ఎరగని తరంగా మారిపోయిందంట. యెహోషువ అంతిన అసలు లేకనుందండి. మొట్టమొదటిసారి ఏమన్నాడంటే యెహోషువ కింద ఉన్న జనులతో యెహోషువ ఒక మాట మాట్లాడాడు. వాళ్ళ మైండ్ ఎరిగి కొద్ది గుర్తుపట్టండి, నేను చెబుతున్న లేఖన భాగాన్ని కొద్దిగా అర్థం చేసుకోండి. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి బ్రదరు. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 15 4:15 24:15. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట. అసలు ఈ మాట ఇన్నాళ్ళు నడిపించిన వర్తమానికుడు అంటున్నాడు. భూమిని పంచి స్వాస్థ్యాలు పంచి హల్లెలూయా ఎన్నెన్నో అద్భుత కార్యములు జరిగి ఎన్నో జరిగి వచ్చి భూమిని స్వాధీనపరచుకుంటుంటే చివరిగా యెహోషువ వెళ్ళిపోయేటప్పుడు ఏ మాట అంటున్నాడంటే, మీరు చూడండి, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అసలు మీరు గమనించారా ఏ మాట మాట్లాడుతున్నాడో? ఏ మాట యెహోషువ మాట్లాడుతున్నాడో చాలా ప్రాముఖ్యం. వీళ్ళు ఎవరు అనుకున్నారు? మెసేజ్లో నుంచి వచ్చిన వాళ్ళు. మెసేజ్కి పుట్టిన ప్రజల గురించి యెహోషువ మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఒకవేళ మీకు తోచిన దేవుడు ఎవరన్నా ఉన్నట్లయితే, యెహోవా మీకు కీడు చేస్తారని మీకు తెలిసినట్లయితే చక్కగా మీరు యెహోవాను వదిలిపెట్టి మీకు ఇష్టమైన దేవుని వైపు వెళ్ళిపోండి అంటున్నాడు. జాషువా భీకర కార్యములు జరిగించి, అద్భుత కార్యములు జరిగించి, అనేక రకమైన గంభీర కార్యములు చేసి, దేవుణ్ణి ప్రత్యక్షపరిచి, యోర్దాన్నే చీల్చి, ఎరుకో గోడలను పగలగొట్టి, ఇన్ని వాళ్ళు ఎవరో చేస్తే వినలా, వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు గతాన్ని వినలా, వీళ్ళు సొంతగా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఈ మాట చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళ లోపల జరుగుతుందా అని యెహోషువ గుర్తుపట్టాడు. గమనిస్తున్నారా మీరు? కేవలం వాళ్ళు ఎలా వచ్చారంటే, దేవుడు తన బాహుబలం చేత ఎలాగైతే ఐగుప్తులో నుంచి ప్రజలను బయటికి లాగాడో, ఇప్పుడు కూడా దేవుడు తన బలాన్ని మనుషుల్లో పెట్టి అని వాడిపించాడు. కొద్దిగా వినాలి మీరు. యెహోవా తన బలాన్ని జనుల్లో పెట్టి ఆయన ఎరుకో గోడలను పగలగొట్టాడు, యోర్దాన్ని చీల్చాడు. ఆమేన్. హాయిలో తన పట్టణాన్ని ఆయన స్థాపించాడు, మొత్తం ఆయన పగలగొట్టింపచేశాడు. ఇవన్నీ దేవుడు తన హస్తాన్ని చాపి జనుల లోపల ఉండి జరిగించాడు ఆయన. చివరికి వచ్చాక యెహోషువ ఏమంటున్నాడంటే, ఒకవేళ మీకు కానీ యెహోవా కానీ మీకు తప్పుగా కనపడితే, కీడు చేసినట్టుగా మీకు ఉంటే, చక్కగా మీరు ఏదో ఒక దేవతని పూజించుకోండిరా అంటున్నాడు. వాళ్ళు పూజించలా. వాళ్ళు ఏమన్నారంటే, కింద వాళ్ళు ఏం మాట పలుకుతారు చూడండి ఒకసారి. అందుకు ప్రజలు మేము శాపగ్రస్తులం అవుతామయ్యా అంటున్నారు. ఒకవేళ మేము కానీ అలా కానీ చేసినట్లయితే మేము శాపగ్రస్తులు అయిపోతామని యెహోషువకి వీళ్ళు మాట చెప్పారు. ఆమేన్. గమనిస్తున్నారా? అసలు యెహోషువ ఈ మాట ఎందుకు పలికాడు? ఇన్ని కార్యాలు జరిగించిన వీళ్ళ గురించి యెహోషువ ఈ మాట పలకాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటావు? అంటే గమనించండి, ఒక మార్పు వీళ్ళలో కూడా జరగట్లా. యెహోషువలో జరిగిన మార్పును చూసారా? గమనిస్తున్నారా మీరు? యెహోషువలో జరిగిన, నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవిస్తాం, ఏది ఏమైనా. ఆమేన్. ఎన్ని రకాలుగా లేచినా, ప్రపంచం మొత్తం ఒక పక్క నిలబడినా, గోత్రాల మొత్తం ఒక పక్క నిలబడినా, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవిస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఆయనకి దేవుడికి మధ్యలో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు అర్థం చేసుకోండి ఈ విషయం. పరిశుద్ధాత్మ యెహోషువ లోపల ఉంది. ఏ దేవుడైతే మోషేలో ఉన్నాడో అదే దేవుడు యెహోషువ లోపల ఉన్నాడు. మార్పు రాట్లా జనుల్లో. మరో దేవుని సేవించాలన్న దుస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు.
వీళ్ళకి పుట్టిన ప్రజలు అంటే యెహోషువ నాయకత్వం కింద ఉన్న ప్రజలకు పుట్టిన ప్రజలు వాళ్ళు పూర్తిగా బొత్తిగా దేవుణ్ణే వదిలిపెట్టి యెహోవానే మాకు తెలియదు అంటున్నారు. దీని బీజాన్ని యెహోషువ కనిపెట్టాడు. అరే మీరు ఇప్పుడు దాకా యుద్ధం చేశారు, రైటే, యుద్ధం జరిగించారు, నా మాట నమ్మి మీరు బయటకు వచ్చారు, మనం అన్ని కార్యక్రమాలు జరిగించాం, అయినప్పటికీ మీ లోపల అంతరాత్మలో మార్పు మాత్రం రావాల. అంతరాత్మలో మార్పు రాలా. మీ పితరులు చేసిన కార్యక్రమాలే మీరు కూడా చేస్తున్నారు. హల్లెలూయా. నాతో కలిసి న్యాయాధిపతులు తిండి. ఆమేన్. న్యాయాధిపతులు కొద్దిగా జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి. అసలు ఎవరి ఇల్లు? మెసేజ్ ఇల్లు. మోషే వర్తమానం కింద పుట్టి యెహోషువ నాయకత్వం కింద వచ్చి దానికి పుట్టిన తరమే వీళ్ళు. వీళ్ళు డినామినేషన్ కాదు, మెసేజ్ పీపుల్ వీళ్ళు. వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే కనీసం మా పితరుడైన మా పితరుల దేవుడని యెహోవాను సేవించవలసింది. మా పితరులకు దేవుడు చాలా గొప్ప కార్యములు జరిగించాడు, ఆయన చాలా భీకరుడు, ఇవన్నీ పోయినాయి. దేవుడి మీద దృష్టి పెట్టే అంత స్థితి లేదు. పూర్తిగా పడిపోయి ఏమంటున్నారంటే యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతరుల దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. చాలండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. వర్తమానికుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ వర్తమానానికి పుడుతున్న ప్రజలు వారి దుస్థితి మనం ఇప్పుడు చూడగలం. జాషువా ఈజ్ ద మెసెంజర్. మనకు తెలుసు, ప్రవక్తలోనే మోషే ఉన్నాడు, ప్రవక్తలోనే యెహోషువ ఉన్నాడు. మొదటి నిర్గమంలో మోషే వేరు, యెహోషువ దేహం వేరు, ఇద్దరు వేరు వేరు. కానీ 2వ నిర్గమంలో యేసుక్రీస్తే మోషే, పరిశుద్ధాత్మ యెహోషువ. హల్లెలూయా. శరీరంగా ఉన్నప్పుడు నా వంటి ప్రవక్త మీలోండి లేస్తాడని దేవుడు చెప్పాడు, మోషే అన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆత్మగా మారినప్పుడు, పరిశుద్ధాత్మ అయినప్పుడు ఆయన యెహోషువ అని ప్రవక్త అన్నాడు. ఇప్పుడు 3వ నిర్గమంలో కూడా ప్రవక్తే మోషే, ప్రవక్త యెహోషువ. ఓకేనా? 2 పరిచర్యలు ఒక వ్యక్తిలో జరుగుతూ ఉన్నాయి. గమనించాలి, మీరు గమనిస్తున్నారా? ఇక్కడ 2 ఛాంబర్లు ఉన్నాయి. ప్రవక్త జీవితంలో 2 ఛాంబర్లు ఉన్నాయి. ఒకటేంటంటే మోషే వర్తమానము ద్వారా ప్రవక్త జరుగుతున్న మలుపు. మోషే వర్తమానము ద్వారా దేవుడు సంఘశాఖ నుంచి బయటికి లాగుతున్నాడు. సేమ్ వాయిస్ అండి, ప్రవక్త స్వరమే సంఘశాఖ నుంచి బయటికి లాగాడు. ఇదే స్వరము జాషువాగా ఉండి భూమిని పంచాడు. సేమ్ ప్రొఫెట్ మోషేగా ఉన్నాడు, యెహోషువగా ఉన్నాడు. మోషేగా ఉండి సంఘశాఖ నుంచి బయటికి లాగిన ప్రజలను ఇదే ప్రవక్త యెహోషువ పరిచర్య జరిగించి స్వాధీనపరుచుకున్నటకు భూమిని పంచాడు, స్వాస్థ్యాలు పంచాడు. హల్లెలూయా. స్వాస్థ్యాలు పంచిన తర్వాత యెహోషువ వెళ్ళిపోయాడు. విలియం బ్రానం వెళ్ళిపోయిన తర్వాత ఆయన కింద వచ్చిన జనులకు పుట్టిన వర్తమాన పిల్లలు ఇప్పుడు భూమి మీద ఉన్నారు. సేమ్ ఇదే జరుగుతుందా? వింటున్నారా మీరు? అక్కడ ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతుంది అది. ఇప్పుడు ఈ వర్తమాన ప్రజలకు పుట్టిన వర్తమాన పిల్లలు ఇక్కడ ఏం కనబడుతుందంటే, కనీసం మా పితరులతో నువ్వు వ్యవహరించిన వ్యవహారం చాలా గొప్పది నాయనా, నీ భీకరత్వము, ఆ హీలింగ్స్, స్వస్థతలు, అద్భుతాలు మరలా ఏమైనా ప్రభువా, దయ్యాన్ని మీరు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను అవన్నీ ఏమైనా ప్రభువా, గిద్యోను నా మాట అన్నాడా?
నీవు మాతో ఉండిన ఎడలా ఏమే నీ కార్యాలు మా జీవితంలో ఏమని ప్రభు అన్నాడు. ఈ ప్రశ్న వేయాల్సిన న్యాయాధిపతులు కాదు, న్యాయాధిపతులు ఆ ప్రశ్న వేయకూడదు. జాషువా కింద పుట్టిన ప్రజలు ఆ ప్రశ్న వేయాల. ఏంటి ప్రభు, మా పితరులతో నువ్వు బాగా పనిచేసావు కదా, అసలు ప్రవక్త నడుచుకుంటూ వస్తుంటేనే క్యాన్సర్ వెళ్ళిపోయింది, ప్రవక్త ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి, అదీగాక ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత కూడా దానికి వచ్చిన తరం ఒకటి ఉంది. మోషే కింద ఉన్న యెహోషువ కింద ఉన్న తరం ఒకటి ఉంది. ఆ తరం కూడా చాలా అద్భుతాలు జరిగించింది కదా నాయన. ఆ భీకర కార్యములేంటి, వాళ్ళ మరణం నుంచి కూడా పైకి లేపారు, యోర్దాన్లు చీలిపోయినాయి, ఎరుక గోడలు పగిలిపోయినాయి, ఈ కార్యాలు మరలా ఏమైంది ప్రభు అనే మొరక బదులుగా సెటిల్ అయిపోయి ఏం వర్తమానంలే. అప్పుడేమో ఒక దేవుని గూర్చిన బయలుపాటు, యెహోవా కాకుండా మరో దేవుని సేవించుట. ఇప్పుడేంటంటే మెసేజ్ మైండ్ వదిలేసి డినామినేషన్ మైండ్ పట్టుకొనుట. వింటున్నారా మీరు? మెసేజ్లోనే ఉండి మెసేజ్ మైండ్ వదిలిపెట్టి, మెసేజ్ వేగాన్ని వదిలిపెట్టి, గతంలో నువ్వు చేసిన కార్యాలు మరలా మా జీవితంలో ఏమాయనో, ఏది అలాంటి యోర్దాను చీలింది కదా, నువ్వు చాలా కార్యాలు చేసావు కదా, ఎర్ర సముద్రాన్ని చీల్చావు కదా, మన్నా కురిపించావు, హల్లెలూయా, ఇన్ని చేసిన దేవుడు మాకెందుకు దూరంగా ఉన్నావు ప్రభు అని సమర్పించుకొని ఆ కార్యాలు కొనసాగించడానికి బదులుగా పూర్తిగా సతికిలబడి డినామినేషన్ మైండ్ మరలా తెచ్చుకొని నికోలైతే క్రియలు ప్రారంభించబడ్డాయి. నువ్వు పెద్ద, నేను పెద్ద, బిలీవర్ అయినా సిస్టర్ అయినా ఎవరైనా నేను మాట్లాడుతున్న వాస్తవం జరిగిందే జరుగుతుంది. నువ్వు పెద్ద, నేను పెద్ద, నీ భక్తి ఎక్కువ, నా భక్తి ఎక్కువ, నీ ప్రార్థన ఎక్కువ, నా ప్రార్థన ఎక్కువ. ఆ సిస్టర్ డ్రెస్ చేస్తే నేను మరింత కాస్ట్లీ డ్రెస్ వేయాలి, ఆ సిస్టర్ పొలాంది కొంటే మరింత కాస్ట్లీ నేను కొనాలి, పొలాం బ్రదర్ అది కొంటే దానికన్నా ఎక్కువ నేను కొనాలి. అసలు నీ మైండ్ ఎక్కడుంది? డినామినేషన్లో వదిలిపెట్టే కదా మనం వచ్చింది ఇక్కడికి. అవన్నీ దేవుడు కాదనే కదా వదిలిపెట్టాము. మరలా ఏంటి మైండ్ మారిపోతుంది. డెవిల్ అటాక్ చేస్తుంది, వేగాన్ని తగ్గిస్తుంది. నేను ఒకటే మాట చెప్తాను, ఒకవేళ ప్రవక్త భూమి మీద ఇప్పుడు ఉన్నట్లయితే అలాగ ఉంటాడా? వ్యక్తిగతంగా మీ ప్రశ్న వేసుకోండి. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకోండి. వ్యక్తిగత నేను ఇలా ఉన్నా ప్రభువా, ఒకవేళ ప్రవక్త నా స్థానంలో ఉన్నట్లయితే, ఈ టైంలో ఉంటే, ఇదే రోజు ప్రవక్తకైనా అవకాశం ఇస్తే ఎలా ఉంటాడో ఒకసారి మీరు ఊహించుకోండి. ఒకరోజు జీవించబో విలియం బ్రాహ్మణం అని దేవుడు అవకాశం ఇచ్చి పంపిస్తే భూమి మీదకి ఎలా ఉంటాడు ఆయన? థింక్ చేయండి ఒకసారి, మీరు ఆలోచించండి. మెసేజ్ ఏంటంటే కొనసాగింపు. ప్రవక్త ఏ వేగములైతే వాక్యాన్ని మనకి ఇచ్చాడో, ఏ మంట అయితే ఉందో, దెయ్యం అడ్డుకోడలు వేసుకుంటూ వస్తుంది, శక్తిని తేనివ్వకుండా, కార్యాలు జరిగించనివ్వకుండా, అతీతమైన కార్యాలు జరగకుండా, అదే అభిషేకం సంఘంలోకి రానివ్వకుండా దెయ్యం ఏం చేస్తుంది? ఎన్నో దురాత్మ చేత నింపబడి వాడు దాడి చేసుకుంటూ వస్తున్నాడు. వాడు నిజం, నేను చెప్పే మాట నిజంగా సంఘం కానీ పరిపూర్ణంగా సమర్పించుకుంటే ప్రపంచం షేక్ అయింది. ఎవడికి వాడు కాదు నేను మాట్లాడుతుంది, నిజంగా నేను చెప్తున్నాను. సమర్పించుకోండి యథార్థంగా. కానీ చిన్న మంది అయినా ప్రవక్తను నాకు ఎక్కువ మంది వద్దు. దేవుడు అంట కేవలం తీసుకుంది 12 మందిని అంట. అపోస్తులు ఎంతమంది అండి? 12 మంది. ప్రపంచాన్ని ఓపల సమర్పించబడిన వాళ్ళని కొద్దిమంది, 5 చాలు ఆయనకి, ఒక్కడు చాలు ఆయనకి, ప్రపంచాన్ని ఊపుతాడు ఆయన. అలాంటి వాళ్ళు లేకపోబట్టే ఈ పరిస్థితి. నిజం ప్రియులారా, పరిపూర్ణంగా మనం అప్పగించుకున్నామంటే మరలా అదే కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. చూడండి, దప్పికిపోయింది అక్కడ, దాహాన్ని కోల్పోయి యెహోషువ ఏమంటున్నాడంటే, అరే దేవుని వదిలిపెట్టబాకండి, మీరు సేవిస్తే సేవించకపోండి ఇంకా, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాం అంటున్నాడు. అంత దాడి జరుగుతుంది అక్కడ. వాళ్ళ మైండ్ కరప్ట్ చేయబడుతున్నాయి. దేవుడి మీద దృష్టి పెట్టనివ్వకుండా, మొదటి ఆజ్ఞ మీద నిలబడినివ్వకుండా వాడు ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రం తెచ్చి బాగా దాడి చేస్తున్నాడు.
మామూలుగా దేవుడు ఆ మాట చెప్పకుండా ఉన్నట్లయితే నేనే దేవుడను, వేరొక దేవుడు ఉండకూడదు అన్నట్లయితే పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, వాళ్ళు ఈ దేవుడిని నమ్మేవాళ్ళే. కానీ దేవుడు ఏమన్నాడు, నేనే దేవుడను, నా ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు ఉండడని చెప్పాడు ఆయన. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వీడు ఎంటర్ అయ్యాడు, హస్తారితు దేవత అన్నాడు. గమనిస్తున్నారా మీరు? ఈ తెచ్చి వాళ్ళ మనసులు మారుస్తున్నాడు. గమనించండి, మీరు కేవలం విగ్రహం అనుకునేరు, వాడు స్త్రీని తెస్తాడు, మనసును మారుస్తాడు. విగ్రహం అనగానే అదొక్కటే కాదండోయ్, వాడు పేరు ప్రఖ్యాత తీసుకొస్తాడు, మనసును మారుస్తాడు. డబ్బులు తెస్తాడు, మనసును మారుస్తాడు. నీకు భక్తికి నీ వేగానికి వ్యతిరేకంగా వస్తున్న ఏదైనా సరే డెవిలే, గుర్తుపెట్టుకో. నువ్వు మొదటిగా ఆరంభించిన విశ్వాసపు యాత్రని కొనసాగించనివ్వకుండా వాడు దాడి చేస్తూ ఉంటాడు. వాడు థింక్ ఇట్, నువ్వు ఆలోచించు ఒకసారి. నీ ప్రారంభం ఒకసారి చూడు. నువ్వు పలికితే ఆగిని లేవా సహోదరులారు? మీకున్నాయి ఆ సాక్ష్యాలు. వెన్ యూ స్పీక్ ద వర్డ్, మీరు మాట పలికితే కొన్ని అతీతమైన కార్యాలు జరిగి ఉండాలి. మరి మీ లైఫ్లో ఉండాలి అవి. మీరు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే హీలింగ్ జరిగిపోవాలి. అంత విశ్వాసము చేత ప్రారంభించబడిన మీ యాత్ర ఏంటి చివరికి వచ్చాక ఎలా జరిగింది? కనీసం దేవుణ్ణి కూడా మనసులో పెట్టుకోలేనంత బిజీ. మాకు దేవుడే వద్దు, మాకు బలులు ఉన్నాయి, అష్టారిత దేవతలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు పడిపోయారో ఇక్కడి నుంచి సంఘకాలాలు ప్రారంభించబడ్డాయి. న్యాయాధిపతుల పరిచర్య అంటేనే సంఘకాలాలు పరిచర్య. గమనిస్తున్నారా? కొద్దిగా మనం ముందుకెళ్దాం. రెడీగా ఉన్నారా మీరు? ఆమేన్. సబ్జెక్ట్ మరి చాలా ఉంది, కొద్దిగా తీసుకున్నా, పావుగా నేను తీసుకుని ముగిస్తాను. గమనించండి, మీరు ఒక దేవుడి పక్షాన్ని నిలబడండి, యెహోవా దేవుణ్ణి సేవించండి, యెహోవా దేవుణ్ణి సేవించండి అని మెసెంజర్ ఇంటిమేషన్ ఇస్తున్నాడు. అదేంటి దేవుని సేవించడం ఏంటి? ఇన్నాళ్ళు నీకు తోడుగా ఉంది ఎవరు? దేవుడే కదా. గుర్తుపట్టని పిల్లారా, అసలు నువ్వు ఏమీ లేనప్పుడు నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు దేవుడితో? నీ కుటుంబంలోకి ఎవరు రావడానికి మునుపు థింక్ యువర్ హిస్టరీ. నీ కుటుంబంలోకి ఎవరు రావడానికి మునుపు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు ఎలా ఉన్నావు? ఫైర్ బాల్ లాగా ఉన్నావు. ఎవరు వచ్చారు ఇప్పుడు? విగ్రహం వచ్చింది. ఎవరో నీ లోపలికి ఎంటర్ అయ్యారు. నీ యాత్రలోకి రాకుండా ఉండనివాడు వచ్చాడు, రాకూడనివాడు నీ యాత్రలోకి వచ్చాడు. సాతాను ఎవడు ఎంటర్ అవుతున్నాడు జీవితంలో చూసుకోండి. వేగం తగ్గిపోతుందంటే, విశ్వాసపై యాత్ర కొనసాగటం లేదంటే, ఆ కార్యాలు జరగట్లేదంటే గుర్తుపెట్టుకో, ఎవడో ఎంటర్ అయ్యాడు. వాడిని వెళ్ళగొట్టేదాకా నీ యాత్ర వల్ల ప్రారంభం కాదు. చాలా డేంజర్ స్పిరిచువల్ జర్నీ అనేది, చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా మెలకుగా పరిగెత్తాలి. దేవుని ఆత్మ అందుకే చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ప్రతిరోజు దేవుని దగ్గర కనిపెడుతూ, నా మార్గం నాకు చూపించు ప్రభువా, ఎక్కడైనా నేను మైనస్గా ఉన్నానా, ఎక్కడైనా బలహీనమవుతున్నానా, ఏది నాకు దూరం చేస్తుంది, కొద్దిగా నాకు బయలుపరచు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని అడగాల. మనం అనుకుంటాం మామూలుగా ప్రతి వ్యక్తి కూడా తను చేస్తున్న కార్యాలన్నీ రైటే అనుకుంటాడు. ఏది చేసినా ఐఎమ్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్, నేను భక్తిలో ఉన్నా, ఆల్ రైట్ అంటాడు. మనిషి యొక్క స్వభావం అది. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా తప్పులు నాకు చూపించు ప్రభువా, నా వేగం తగ్గిపోతుందా? ప్రవక్త కలిగి ఉన్న ఆ వేగం ఏమైంది ప్రభువా? మా పితరులు చాలా కార్యాలు చేశారు కదా, ఏమైంది నాయన? ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఏమైంది? ఆ బండలో నీళ్ళు ఏమైంది? ఆ యోర్దాను చీలుట ఏమైంది? ఇవన్నీ ఏమైపోయినాయి ప్రభువా? నువ్వు మారలేదు కదా, నువ్వు అదే దేవుడు కదా ప్రభువా. గమనించండి పిల్లారా, మెసేజ్ యొక్క మైండ్లో నుంచి నిదానంగా డినామినేషన్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మైండ్లో డినామినేషన్ మైండ్ అంటే బోధ కాదండి. ఆ డినామినేషన్లో కొన్ని థాట్లు ఉంటాయి, అంటే ఏది గెలవని థాట్లు. పరిశుద్ధాత్మ డినామినేషన్ లేదు, అందుకే వాడు దేన్ని గెలవలేడు. నీ ఎప్పుడైతే మెసేజ్లోకి వచ్చి మరలా వెనక్కి తిరుగుతావో నీ మైండ్ అంతా మరలా అదే అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. గమనించండి, ఈ 7 సంఘ కాలాల్లో ప్రవక్త పోలుస్తున్నాడు. ఎఫెసీ కాలం అంటే జాషువా కాలం అని అర్థం. జాషువా అంటే ఎఫెసీ కాలం.
ఎఫెసీ వర్తమానికుడైన యెహోషువ పౌలు మరణించిన తర్వాత న్యాయాధిపతులు ప్రారంభించబడ్డాయి. ఆమేన్. 7 సంఘకాలాలు ప్రారంభించబడ్డాయి. ఒక్కసారి నాతో కలిసి ఒక లేఖనం తీయండి. పౌలు చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ చూసి మనం వెళ్దాం. జాషువా లాగా పౌలు కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు సంఘానికి. అక్కడేమో నీ దేవుడని యెహోవాతో నిలబడని చెప్పాడా మరి జాషువా ఏమో ఇక్కడ మన పౌలు అంటాడు, నాతో కలిసి తిమోతికి రాసిన 2వ పత్రిక తీసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి. మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం తెద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. గమనించండి ఒకసారి, ఈ మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. తిమోతికి చెప్పడానికి మునిపే నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును కడముట్టించుదని అన్నాడు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించమన్నాడు. అక్కడేమో యెహోవాను సేవించుట ఆ కాలానికి సరిపోయింది. దైవత్వాన్ని కాపాడుకునుట, ఒక దేవుడి పక్షాన్ని నిలబడుట. ఆమేన్. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, దేవుడు నాకు ఈ కాలానికి అనుకరించిన ఫెయిత్ని నేను కాపాడుకున్నా. హల్లెలూయా. అక్కడ ఒక్క దేవుడిగా ఉండనివ్వకుండా అనేక దేవతలు వాడు తెచ్చాడు, కానీ జాషువా కాపాడుకున్నాడు. ఆమేన్. ఇక్కడ కూడా మరి పౌలు ఏమంటున్నాడంటే అనేక అవిశ్వాస బోధలు పైకి లేసాయి, అక్షరపు బోధలు చాలా పైకి లేసాయి, విశ్వాసానికి వ్యతిరేకంగా బోధలు చాలా పైకి లేసాయి. కానీ నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా ప్రత్యక్షతని కాపాడుకున్నా, నా పరుగును నేను కడముట్టించా అంటున్నాడు. ఈ మాట పలికి నిస్తరానికి ఏమిస్తున్నాడంటే నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఆమేన్. తిమోతి గుర్తుపెట్టుకో, నా తర్వాత సంఘానికి కాపరి నీవే. నువ్వేం చేయాలి? నీవు కలిగిన ఫెయిత్ కడ వరకు కాపాడు. ఇది చాలా ప్రాముఖ్యం. నేను ఇస్తున్న ఈ తాడును జాగ్రత్తగా పట్టుకో, నా వేగం తగ్గిపోకూడదు. నేను ఎంత వేగముతో అయితే, ఎంత రెవల్యూషన్తో అయితే నీకు వాక్యం ఇచ్చానో ఇలాగే కొనసాగాలి. నీవు నిన్ను బట్టి ఆ సంఘం పడిపోకూడదు. పౌలు లేకపోయినా కానీ అదే అనాయింటింగ్ తిమోతిలో ఉంది. బ్రదర్ బ్రానమ్ లేకపోయినా అభిషేకం తగ్గిపోలా. దేవుడికి కావాల్సింది అది. విలియం బ్రానమ్ నువ్వు వచ్చేసినా పర్లా, కానీ నీ వంటి ప్రజలు నేను పైకి లేపుతా, నీ అభిషేకంతో పైకి లేపుతా. అదే బయలుపాటులు, అదే ప్రత్యక్షతలు, అదే విశ్వాసంతో నేను ప్రజలను తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. గమనిస్తున్నారా? మీరు కలిగి ఉన్న ఆరంభాన్ని కొనసాగనించనీయకుండా దెయ్యం ప్రయత్నం చేస్తుంది. ఫైండ్, గుర్తుపట్టండి, వివేచించండి. హల్లెలూయా. గమనించండి, ఈ సంఘకాలాల మొత్తంలో కూడా ఎప్పుడైతే వర్తమానికుడు వెళ్ళిపోయాడో, జాషువా వెళ్ళిపోయాడో, న్యాయాధిపతులు మొత్తం కూడా పడటము లేయటము, పడటము లేయటము, యెహోవాను తృణీకరించటం, శత్రువులు రావటం, పంట పట్టుకోవటం, చెర పట్టుకోవటం, వెళ్ళిపోవటం, మరలా ఒక న్యాయాధిపతి పైకి లేయటం, వాళ్ళు విడిపించటం. ఇలాగా ఈ గ్రంథం మొత్తం మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా పడిపోవటం లేయటం మనం చూస్తూ ఉంటాం. అందుకే ప్రొఫెట్ దేనితో పోల్చాడంటే 7 సంఘకాలాలతో పోల్చాడు ఆయన. గమనిస్తున్నారా మీరు? 7 సంఘకాలాలంటే న్యాయాధిపతుల గ్రంథానికి సాదృశ్యం, జాషువా అంటే ఎఫెసీకి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, జాషువా వెళ్ళిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చినాయి. ఓకేనా? పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఎఫెసీ సంఘకాలం మొదలుకొని లవోదికే వరకు ఆమేన్ 7 సంఘకాలాలు వచ్చాయి.
న్యాయాధిపతుల తర్వాత రూతు రంగం మీదకి వచ్చింది. మీరు బైబిల్ చదవండి, జాషువా, జడ్జెస్, ఆ తర్వాత రూతు ఉంటుంది. పౌలు ఆ కాలానికి ఉన్నాడు. నెక్స్ట్ సంఘం ప్రారంభించబడింది, వర్తమానికుడిగా ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కాలం అలాగే ఉంది, ఎఫ్ఎస్సి కాలం అలాగే ఉంది. 7 సంఘాలు నడిచాయి. 7 సంఘాలు నడిచాయి. ఈ ముగిసిన తర్వాత మరలా ఇప్పుడు రూత్ వచ్చింది, వధువు వచ్చింది. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఇప్పుడు వినండి. ఏదైతే వర్తమానికుడు భారముతో, రెస్పాన్సిబిలిటీతో ఇలా ఉండండిరా, ఇలా చేపట్టండి, ఇలా పట్టుకోండి, యెహోవానే దేవుడిగా కలిగి ఉండండి, మీరు ఏ దేవుని పట్టుకోవద్దు, ఒకవేళ మీరందరూ పడిపోయినా నేను మాత్రం నా కడ ముట్టించాను, నా దేవుణ్ణి నేను కాపాడుకున్న యెహోవాని అని జాషువా పలికాడు అన్నమాట. పౌలు కూడా మరి ఒక సాక్ష్యం ఇచ్చాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా పరుగుని కడముట్టించా, ఆమేన్, తుద వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని పౌలు కూడా మాట్లాడాడు. ఆయన కూడా సంఘానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికీ ఆమేన్, వచ్చిన తరం మరలా ఏమైపోయింది? దేవుడే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఈ వర్తమానాన్ని పౌలు ఇచ్చినప్పటికీ అది కొన్ని తరాలు మారిన తర్వాత నిదానంగా అది శాఖగా మారిపోయింది. అది మరలా నికోలైతుల బోధలు పైకి వచ్చాయా? బబులోని పైకి వచ్చిందా? హెజ్బేలు బోధలు పైకి వచ్చాయా? చీకటి మొత్తం కూడా సంఘానికి కమ్మిందా? ఆమేన్. ఈ 2000 సంవత్సరాలు మొత్తం కూడా చీకటి ప్రపంచాన్ని కమ్మింది. సువార్త లేకుండా సాతాను దిగివచ్చి సంఘములకు జొరబడి అబద్ధ బోధల చేత వాడు ప్రపంచాన్ని మృంగాడు వాడు. ఆమేన్. చాలా కష్టమైంది కాపాడుకోవడం కోసం. ఒకే దేవుడు, ఒకే దేవుడు, ఒకే దేవుడు, ఒకే దేవుడు అని, ఒకే విశ్వాసం, ఒకే విశ్వాసం, ఒకే విశ్వాసం అని. కానీ మీరు గమనించండి, రూతు వచ్చిన తర్వాత రూతు ఏమంటుంది? నిజానికి రూతు వేరే దేవతలు కొలిచే ఆమె. మీరు జాగ్రత్తగా వినాలి. వీళ్ళు నిజమైన దేవుని కొలిసే వాళ్ళేమో మరో దేవతల్లోకి వెళ్ళారు. నిజమైన యెహోవాని కొలిసే ప్రజలేమో వేరే దేవతల దగ్గరికి వెళ్ళిపోతుంటే జాషువా నిలబడి, అరే వెళ్ళబాకండ్రా, ఈ దేవుడు మన దేవుడు రా, ఈయన ఎర్ర సముద్రం చీల్చాడు, అయి చీల్చాడు అని ఎన్నో చెప్తున్నాడు జాషువా. కానీ ఇక రూతుని గమనించండి, వధువుని గమనించండి. అసలు ఆమె దేవత వేరు. నిజానికి ఆ మోయాబు దేశంలో ఉన్న స్త్రీ ఆమె దేవతలు వేరు, ఆమె దేవుళ్ళు వేరు, ఆమె బంధుత్వం వేరు. ఆమేన్. వాళ్ళ రక్త సంబంధులు మొత్తం వేరు. కానీ నయోమి ఒక ప్రశ్న వేసింది, అమ్మా ఋతు, నాకెట్ట పిల్లలు లేరు, ఒకవేళ నేను పెద్ద అయ్యి నేను ఒకవేళ మరి వేరేవాడిని వివాహం చేసుకున్నా, ఆ పిల్లవాడు పుట్టి పెద్ద అయ్యేసరికి నువ్వు ముసలిదానం అయిపోతావమ్మా, చక్కగా నువ్వు ఓర్పక్క ఇద్దరు వెళ్ళిపోయి మీ దేశాలకు వెళ్ళి వివాహం చేసుకొని చక్కగా బ్రతకండి అమ్మా అని చెప్పింది. అప్పుడు ఏమందామె? ఏంటంట? అరే ఒక్క దేవుడి గురించి నిలబడండ్రా అని చెప్పటానికి యెహోషువకి ఏం జరిగింది? ఏది అన్నీ చూసొచ్చి వధువుకి మిగతా వారికి తేడా మీరు గమనించండి. వాళ్ళే సొంతగా చంపారు ప్రజలను, వాళ్ళే సొంతగా యోర్దాను చీల్చారు, వాళ్ళే సొంతగా ఎరుకగోడలు పగలగొట్టారు. ఇన్ని చేసినప్పటికీ మాకు యెహోవా దేవుడు వద్దు, మాకుంటే కొన్ని దేవతలు ఉన్నాయి అంటున్నారు. కానీ రూతు ఏమీ చేయలే. పైపెచ్చు రూతు భర్త మరణించాడు, వాళ్ళ అత్త భర్త మరణించాడు, వాళ్ళ అక్క భర్త మరణించాడు. భర్తలు పోగొట్టుకొని విధవరాలుగా వాళ్ళు మరో దేశంలో కరువులో ఉన్నారు వాళ్ళు. కానీ ఏమంటుంది తెలుసా? నయోమి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటా అంటుంది. ఆ మాట ఎలా వచ్చింది అసలుకి? అనేక దేవతల్లో నుంచి బయటకు వస్తుంది ఆమె. నిజమైన దేవుడు యెహోవా అయి ఉన్నాడు. మరి కార్యాలు చేయలేదుగా, అయినా పర్లా ఈడ్పుంది లోపల. హల్లెలూయా. ఆ లోపల లాకుడు ఏం చెబుతుంది? యెహోవా అనే దేవుడు, యూదుల దేవుడే నిజమైన దేవుడు, ఆయన నిజమైన యెహోవా అయి ఉన్నాడు. ఆయన వధువుమండి గమనించారా? ద స్టెబిలిటీ గమనించారా? పెద్ద గొప్ప కార్యాలు అవసరం లేదు ఆమెకు. వాళ్ళందరి మధ్యలో తీసుకెళ్ళి ఇవి చూడు అవి చెప్పాల్సిన అవసరం లేదు, హృదయంలోనే ఉంది అది. అందుకే వర్తమానం నయోమి చెప్పగానే అక్కడ ఫిక్స్ అయిపోయింది ఇంకా లోపల.
నయోమి వాక్యం ప్రసంగించింది, లోపల సీల్ అయిపోయింది. ఇంకా ఎస్ సార్, ఇప్పుడు దాకా నేను చూసిన దేవతలన్నీ కూడా అష్టాదైత దేవత మా దేవత కాదు, ఏ దేవుడు మా దేవుడు కాదు, యెహోవా తప్ప. నీ దేవుడే ఇక నా దేవుడు. ఏమేన్ చూసారా, న్యాయాధిపతులు మొత్తం ఒకటే గోల. ఒక్క దేవుని గురించి నిలబెట్టడానికి వాళ్ళకి ఎంత కష్టమైందో. యెహోవా మన దేవుడు, మొదటి ఆజ్ఞ నెరవేర్చాలి అని చేయడానికి ఎంత కష్టమైందో వాళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి, ప్రవక్తలకి, న్యాయాధిపతులకు. కానీ వీళ్ళు చూడండి, రూతు చూడండి, ఎవరు చెప్పాల్సిన అవసరం లే, అద్భుత కార్యాలు అవసరం లే, ఆశ్చర్యకార్యములు అవసరం లే, పెద్ద ప్రవక్త అవసరం లే. కానీ విత్తనం గమనించారా? ఆమేన్. అలా వస్తుంది ప్రియులారా వధువు కూడా. చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా విశ్వాసాన్ని కాపాడండి, ఐ కెప్ట్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని చెప్పాడు. కొన్ని తరాలు గడిచిన తర్వాత ఈ సంఘకాలంలో మొత్తం కూడా విశ్వాసాన్ని కాపాడుకోలేక అందరు బోధలో కలిసిపోయారు. ఆ రోమంలో కలిసిపోవటం, లోదరు వస్తే లోదరులో ఉండిపోతాం, కాసేపు మళ్ళీ ఇటుపక్క ఉంటారు లోకంలో, కాసేపు దేవుడితో ఉంటారు, పడటం లేవటం జరుగుతూ పోతుంది. కానీ ఎప్పుడైతే వధువు రంగం మీదకి వచ్చిందో, ఆమేన్, ఎప్పుడైతే రూతు రంగం మీదకి వచ్చిందో, ప్రభువా విశ్వాసం కాపాడుకోవటం, నిలబడటం చెప్పాల్సిన అవసరం లేదు నాయన. నా హృదయంలోనే నేను నడిచేదే విశ్వాసాన్ని బట్టి, నా పునాదే ప్రత్యక్షత, నా మార్గమే ప్రత్యక్షత. హల్లెలూయా. గమనిస్తున్నారా మీరు? ఈ కాలం యొక్క వేగాన్ని పట్టుకుంటున్నారా? ఏమీ చూడలా రూతు, ఏమీ చూడలా మనం. కానీ దేన్ని పట్టుకున్నాం? బ్రన్హాములో ఉన్న మరుగు చేయబడిన విశ్వాసపు కోణం, ప్రత్యక్ష మార్గాన్ని, పౌలు మాట్లాడిన ఆ విశ్వాసపు కోణాన్ని ఇప్పుడు వధువు పట్టుకొని వస్తున్నది. ఆమేన్. గమనిస్తారు పిల్లారా, ఈ చివరి కాలానికి ఇవ్వబడిన ప్రత్యేకత ఏంటంటే, అందుకే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు 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 అంటే నిలబల్లా. రూతుకి వీళ్ళకి మీరు తేడా గమనించండి. రూతుకి వీళ్ళకి తేడా ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞ నయోమి చెప్పలా రూతుకి. ఆజ్ఞలు చెప్పలా, ధర్మశాస్త్రం ప్రకటించలా. కానీ స్పిరిట్, ఆత్మను పరిచయం చేసింది. ఎప్పుడైతే వాక్యం లోపలికి వెళ్ళిందో, ఆజ్ఞ కాదు వాక్యం అక్షరంగా తీసుకోవాలా. ఆమె సేఫ్టీ చూసుకోవాలా. చాలా ఉన్నాయి ఆమె జీవించాలంటే. ఆమె యవనస్తురాలు, ఆమె చక్కగా పెళ్లి చేసుకోవచ్చు, ఆమె చక్కగా జీవించవచ్చు, వాళ్ళకంటూ దేవతలు ఉన్నారు. అందుకే ఒక మాట అనేది నయోమి ఏమనిద్దంటే, మీ అక్క ఓర్ప ఎక్కడికెళ్ళింది? వారికంటూ వాళ్ళ దేవతలు ఉన్నాయి, ఆడికి వెళ్ళిపోయింది మీ అక్క అనిద్ది. నువ్వు కూడా వెళ్ళిపోమా అని ప్రశ్న వేసింది. వామ్మో, నువ్వు ఆ మాట అనమాకత్త, ఆ మాట నాతో అనమాకత్త, నువ్వు ఆ దేవతలు ఎవరో నాకు తెలియదయ్యా, ఈ ఏదో నేను పెరిగా తప్ప ఆ దేవతలు దేవుళ్ళు నాకు తెలియదయ్యా. నాకు తెలిసింది ఒకటి, నువ్వు చెబుతున్న వాక్యము నాకు స్పష్టంగా ఉంది, అది సరైన అనువాదం నాకు దొరుకుతుంది, నువ్వు మాట్లాడుతున్న హృదయం తాకుతుంది. అది ఏమే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ వర్తమానమే నా వర్తమానం, నీ విమోచకుడే నా విమోచకుడు. హల్లెలూయా. గమనించండి, ద వే ఆఫ్ బ్రైడ్ ఎలా తీసుకొని రాబడుతుందో. పక్కన పుషింగ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇట్లా ఈ వర్తమానం నమ్ము, ఈ విశ్వాసంలో కొనసాగు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు హృదయం లోపల కలుగుతుంది. దేవా, నాకు ఎవరున్నారు ప్రభు, నువ్వు గాక, ఈ వాక్యం కాక నాకు మరో బోధ నాకేముంది ప్రభువా, ఇదే నా వాక్యం నాయన, నీవే నా దేవుడు ప్రభువా. హల్లెలూయా. నాకు ఆదేశం కావాలి నాయన, నాకు ధర్మశాస్త్రం వద్దు ప్రభువా, నాకు ఆజ్ఞలు వద్దు ప్రభువా, నాకు నీ ఆత్మ కావాలి ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. మేము అందరం లేచి నిలబడదాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం.